దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. అందరికీ విందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క విషయాల గురించి మనము బైబిల్ స్టడీ లాగా తీసుకొని మనము మీతో కూడా మాట్లాడిస్తూ మరి నేను ముందుకు వెళ్తాను. దయచేసి అందరూ పేరట మనం చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా దేవునికి స్తోత్రం. ఈ నేటి దినం యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి ఈ యొక్క జాగ్రత్తల గురించి విషయాలు మనం నేర్చుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేసినటువంటి ఏ గురించి మనం ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం. దేవుడు అనేక విషయాలు తెలియజేశాడు. అయితే మనటువంటి విధానం బట్టి మనకు అవసరమైనటువంటి కొన్ని విషయాలు మరి మీకు తెలియజేయడానికి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు కృప చూపించుంటున్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను జాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని మనం చూసాం. దేవుని యొక్క వాక్యలు మనం చూస్తున్నాం. దగ్గరికి వెళ్ళేసి టైటిల్ ఏమి ఉన్నదో ఒకసారి ఎవరైనా కూడా చదువుతారండి. సబ్ టాపిక్ ఏమి ఉన్నారు? క్రీస్తు తన పిల్లల క్షేమాన్ని కోరిన ప్రభువారు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పిన జాగ్రత్తలు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పిల్లల విషయమై అనగా తన దేవుని యొక్క బిడ్డ మనందరి విషయమై దేవుడు అనేకమైనటువంటి జాగ్రత్త చెప్పాడు. ఆ జాగ్రత్తల నుంచి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఎవరికి చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరికి చెప్తున్నారు ఆ మాటలు? వాక్యం ఎవరితో మాట్లాడుతుంటున్నది? ఆయన పిల్లలు ఎవరు? దయచేసి మాట్లాడండి. ఇండివిజువల్ గా చెప్పుకోనండి. ఆయన పిల్లలమైనటువంటి మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అనేక విషయాలు. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక విషయాలు మోసపుచ్చుకోకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పాడు. సో రకరకాలైనటువంటి స్థితిలో దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ముందుకు వచ్చాడు. మీరు చదివారా? సమాజంలో మీరు నడుస్తూ వెళ్ళినప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు, లేకుంటే మన కళ్ళ ఎదుట కనిపించినప్పుడు జాగ్రత్త అనేటువంటి ఒకవేళ చదివినట్లయితే మీరు అడ్మిట్ చేసి మీరు తెలియజేయచ్చు. దయచేసి గమనించండి. ఒక బైబిల్ స్టడీ లాగా తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నేనేం మాట్లాడుతున్నాను ట్రాన్స్పరెంట్కి ఉంటుంది. అది నా సెకండ్ మళ్ళీ రిపీట్ చేస్తారా? సారీ, ఎవరు మాట్లాడారో నాకు వాయిస్ వినిపించలేదు సరిగా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, రిమైనింగ్ పర్సన్స్ తెలియచేయండి. మిగతా వారు ఎక్కడ కూడా చూడలేదు అక్క. కుక్కలు ఉన్నవి జాగ్రత్త కూడా రాసుకుంటారు. థ్యాంక్ యూ అక్క రెస్పాండ్ అయినందుకు. ఇంకా అండి, హై వోల్టేజ్ ఉన్న దగ్గర పెడతారు అన్నయ్య, డేంజర్ అని. యా, హై వోల్టేజ్ ఉన్న దగ్గర ఒక బోర్డు పెడతారు, డేంజర్ అనేసి, జాగ్రత్త. కొన్ని రోడ్ వేస్ దగ్గర జాగ్రత్త అని పెడతారు. ఎస్, గుడ్. రోడ్డు వేస్ దగ్గర మనం గమనిస్తాం. మరి ఇంకా కొన్ని కరుస్తున్నటువంటి యొక్క విధానం బట్టి మునుపులు అంటారు కదా,
సో అలా ఉన్నప్పుడు లేకుంటే సింగిల్ రోడ్లో కానీ సో తెలియజేస్తా ఉంటారు కొన్ని జాగ్రత్తలు. సో గో 20 కిలోమీటర్స్, గో 30 కిలోమీటర్స్, సో ఉన్నాయి. ఇలా అనేక సింబల్స్ ద్వారా మనం చూస్తూ ఉంటాం జాగ్రత్త అని. కొన్ని కొన్ని రోడ్ పైన మనం చూస్తూ ఉంటాం. పిల్లలు బ్యాగ్ తగిలించుకొని ఆ రోడ్డు క్రాస్ చేస్తున్నట్లుగా కొన్ని కొన్ని సింబల్స్ పెడతారు. సో ఇంకా బొమ్మలు పెడతారు. అవి ఉన్నటువంటి విధానం బట్టి బోర్డ్స్ కొన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకా అటవీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం అలా కొన్ని కొన్ని అవి ఉన్నటువంటి బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అయితే ఎందుకు వాటిని వారు అలా ఉంచారు? ఇప్పుడు ఆన్సర్ చేయండి. అలర్ట్ గా ఉండడానికి అన్నయ్య. అలర్ట్ గా ఉండడానికి. ఓకే, అక్క చెప్పారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు. పవర్ స్టేషన్ దగ్గర లేకుంటే హై వోల్టేజ్ ఉన్న దగ్గర డేంజర్ అని జాగ్రత్త అని కొన్ని ఉంటది. రోడ్ వేస్ దగ్గర మనం చూస్తూ ఉంటాం, అక్కడ కూడా ఉంటాయని మనం. సో అయితే ఎందుకు వారు అలా నోట్ చేసి ఉంటున్నారంటే జాగ్రత్తగా ఉండమని. అంటే దానికి ఇంకా ఎవరైనా కూడా ఇంకా యాడ్ చేసి చెప్తారా అండి? వాటి నుండి తప్పించబడాలని. వాటి నుంచి తప్పింపబడాలని అని తెలియజేస్తారు. ఇంకా అండి, ఒక బోర్డు అక్కడ ఉందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? దాని ద్వారా ఏముంది? కేర్ఫుల్ గా ఉండాలని. సిద్ధు, ఆ బోర్డు ఏదైనా పెట్టినప్పుడు దాని దగ్గర నుంచి మనం కేర్ఫుల్ గా మనం కాపాడుకోవాలి. ఓకే, గుడ్. మీరు అందరికీ తెలియజేసే విషయాలన్నీ కూడా ఓకే. అయితే ఏముంటున్నది మన కొరకు? మన కొరకు అంటే ఐ మీన్ ఆ బోర్డు ఉందంటే దాని ముందు ఏముంటున్నది? ప్రమాదం ఉంటుంది బ్రదర్. ప్రమాదం ఉంటున్నది. ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ హెచ్చరిక అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. కొన్ని చోట్ల జాగ్రత్త అని మనం చూస్తాం. హెచ్చరిక విషయాలు మనం గమనిస్తూ ఉంటాం లేఖన భాగములను బట్టి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తన పిల్లల విషయమై చాలా జాగ్రత్తలు తెలియజేశారు. అక్క ఫస్ట్ క్వశ్చన్ దానికి ముందు ఎవరో మాట్లాడారు, బట్ నాకు వాయిస్ వినిపించలేదు. అక్క తెలియజేశారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. నేను కూడా ఒకసారి పరిచర్యలో పోస్టర్స్ అనేక ప్రాంతాల్లో మరి తిరుగుతూ రీతిగా పోస్టర్స్ వేస్తూ ఇంటింట కరపత్రాలు పంచినప్పుడు అలా బోర్డ్స్ చూశాను నేను. అనేక సందర్భాల్లో అలాంటి బోర్డ్స్ చూశాను, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనేసి. ఇంకా ఆ బోర్డు చూసానంటే అసలు ఇంకా దరిదాపులు కూడా ఉండండి నేను. కుక్కలంటే అంత భయం ఒకసారి ఖర్చింది కాబట్టి ప్రభు సన్నిధిలో మనం గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా కూడా ముందు ఉందని మనకు అర్థమవుతున్నట్లయితే, ప్రమాదం అనేటువంటిది ముందు ఉన్నట్లయితే మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకోకుంటే క్వశ్చన్స్ కి నేను మళ్ళీ మీకు క్వశ్చన్ చేస్తున్నాను, మళ్ళీ మీరు ఆన్సర్ చేయండి. ఇవి పెద్ద ఆలోచించాల్సినటువంటి ప్రశ్నలు అయితే కాదు, కానీ సింపుల్ గా మీరు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో. అక్కడ తెలియజేసారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ బోర్డు చూసి కూడా కరుస్తాయి, వచ్చి కరుస్తాయని వచ్చి కరుస్తాయి. అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అయిపోద్ది. దానివల్ల ఏమేమి నష్టం కలుగుతుంటున్నది? హెల్త్ ఇష్యూస్, మీ మైండ్ కి మీ నోటికి పని, హెల్త్ ఇష్యూస్ అవుతాయి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఏంటంటే ఇంకేమవుద్ది? హాస్పిటల్కి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. ఇంకా ఏమేమి డ్యామేజ్ జరుగుతుంటున్నాయి అక్కడ? మనీ, డబ్బులు కూడా. అదని మనం గమనించి కూడా అజాగ్రత్తతో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? డేంజర్ అని. అంటే హై వోల్టేజ్ ఉన్నప్పుడు మనం అక్కడ చూసినప్పుడు ఏంటంటే ప్రమాదం చూస్తూ ఉంటాం. ప్రమాదం ఉందని మనం
ఏమైపోద్ది, దానివల్ల ఎఫెక్ట్ ఏమవుద్ది తెలియచేయండి. ఒక వ్యక్తి కరెంట్ తగులుకున్నది అనుకోండి, ఒక వ్యక్తికి పవర్ అనేటువంటి దానికి ఎఫెక్ట్ అయ్యాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్పండి. ట్రిపుల్ ఈ బ్లడ్ కదా ఇక్కడ, బ్లడ్ ఏమవుద్దంట, బ్లడ్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుద్ది. ఇంకా అండి డిపార్ట్మెంట్స్ వారు కూడా చెప్పండి, మీ సబ్జెక్ట్స్ ని ఇక్కడ ఉపయోగించండి. సిద్ధు అంటే ఇంకా రిమైనింగ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు కదా, బీటెక్ స్టూడెంట్. ఎవరు మాట్లాడరు, హై బీపీ ఏమో గుర్తుకు లేదన్నా. చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయండి. లైఫ్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా ఎఫెక్టివ్ గా రీసెంట్ గా నేను అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక క్లిప్పింగ్ నేను అక్కడ గమనించాను. విధానం బట్టి ఒక డీజే లాగా వాళ్ళు సౌండ్స్ పెట్టుకున్నారు, ఒక బాక్సెస్ పెట్టుకున్నారు, దానిపైన ఇద్దరు యవనస్తులు కూర్చున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు. కింద పక్క ఒక వ్యక్తి అలా నిల్చుకుని ఉన్నాడు. మేబీ అది ఏ ఫంక్షనో లేకుంటే ఏది తెలియదు కానీ పూర్తిగా పైన ఉన్న వ్యక్తి వాడు ఏం చేశాడంటే ఉన్నటువంటి చెయ్యి పైకి లేపాడు. పైన కరెంట్ వైర్ ఉంది. కరెంట్ వైర్ ఉండగానే వాడు ఏం చేశాడంటే అలానే నీళ్ళకు పోయి దాంట్లో పడిపోయాడు. అలానే పట్టుకొని పక్కన ఉన్నట్టు వ్యక్తి ఏమో దూకేసాడు. వచ్చి వాళ్ళు కూడా ఇద్దరు కింద పడిపోయారు. ఇలా ప్రమాదం ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మరి ప్రమాదంలో చిక్కుబడినట్లయితే మూడవ క్వశ్చన్ చేశారు కదా, మూడవదిగా ఒక పాయింట్ తెలియజేశారు, తెలియజేసిన రీతిగా రోడ్స్ ఉన్న వేలో ఉంటాం, బోర్డ్స్ ప్రమాదం ఉంది జాగ్రత్త అని. అజాగ్రత్తగా వెళ్ళినట్లయితే ఏమవుతుందండి తెలియజేయండి. ఏమమ్మా? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? చనిపోవచ్చు, వెహికల్ డ్యామేజ్ అవ్వచ్చు, డబ్బులు ఖర్చు అవ్వచ్చు, ఇంకా అండి కేసు అవ్వచ్చు, జీవితాంతం జైల్లో కూడా ఉండవచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ప్రమాదాలు మనము గమనిస్తూ ముందుకు వెళ్తా ఉంటాం. ముందు ప్రమాదం ఉంటున్నదని మనం గుర్తు పెట్టుకోవాలి. దాని ద్వారా చాలా నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాపాడబడవచ్చు, అయితే దాని ఉన్నటువంటి పర్యవస్థానం వేరుగా ఉంటది. కాబట్టి ఏ రీతిగా అయితే మీరు ఎగ్జాంపుల్స్ చెప్పారో మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పారు, కాబట్టి కొన్ని దాని గురించి మీకు తెలియజేస్తాను. ఎనీవే అర్థమైందని నేను అనుకుంటున్నాను. చెప్పినప్పుడు అర్థమవుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని మాట్లాడించాను. సో ఏ రీతిగా అయితే మరి కుక్క ఉన్నప్పుడు జాగ్రత్త అని పడినప్పుడు ప్రమాదం నుంచి కాపాడబడతామో, అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో పవర్ ఉన్నటువంటి హై పవర్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి తప్పింపబడతాం. ఆ రోడ్ క్రాస్ చేసే సమయంలో కానీ లేకుంటే రోడ్డు పైన కానీ అక్కడ ఉన్నటువంటి మనం కూడా సేఫ్ అవుతాం, మన ముందు ఉన్నటువంటి వ్యక్తులు కూడా సేఫ్ అవుతారు. సో ఈ రీతిగా మనము ప్రమాదాల నుంచి తప్పింపబడడానికి ఆ రీతిగా అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో నీవు నేను మనం కూడా ఉదయకాల సమయంలో యేసు విషయమై దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. లోకంలో ఉన్నటువంటి వీటికి మనం ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు సమస్తానికి కారణభూతులైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం వినడం, వాటి ప్రకారం జాగ్రత్త పడడం, ముందున్నటువంటి ప్రమాదాల నుంచి తప్పింపబడడం మనకి ఎంతైనా కూడా అవసరం. కాబట్టి సామెతల గ్రంథము, ఎవరైనా కూడా సామెతల గ్రంథం 19:16 వచనం చదవండి. ఆజ్ఞలు గైకొనువాడు తన్ను
ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. Whoever keeps the commandment keeps his life. He who despises his ways will die. ఇక్కడ ఎంత మరి ఉన్నటువంటి ఈ యొక్క మాట మనం చూసినప్పుడు నేనైతే ఈ యొక్క వాక్యం చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నాకు భయం వేసింది. దేవుని యొక్క మాట విషయంలో అనగా ప్రవర్తన జీవితంలో అజాగ్రత్తగా జీవించినట్లు భయం అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. వేరే భయంగా మనం తీసుకోకూడదు, కానీ మన జీవితాలను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఇంకను కూడా విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. కనుక జీవితంలో అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండవాలని తన పిల్లల క్షేమాన్ని కోరినటువంటి ప్రభువారు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. వాటిని మనం ఇప్పుడు చదువుతుంటున్నాం, నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆయన వాక్యం మీరు ఉంచుకున్నట్లయితే దేవుడు తెలియజేసినటువంటి విషయాల ద్వారా మనం నేర్చుకోబోతుంటున్నాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము చేసుకుంటే ఈ యొక్క వర్సెస్ కి రిలేటెడ్ గా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపించండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీకు బ్రతుకుదురు. అని ఎడల బేతేలులో ఎవరు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడిచ్చినటువంటి మాటను బట్టి కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే యెహోవాను ఏంటి దానికి అర్థం అంటే దేవుడు తెలియజేసినటువంటి విషయాలు నేర్చుకోవడానికి, దేవుడు తెలియజేసినటువంటి విషయాలు మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్ ప్రకారం జీవించడానికి, ఎల్లప్పుడు కూడా మనం వాటిని గుర్తు పెట్టుకోవడానికి దేవుడు గుర్తు పెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో ఒక నిమిషం అండి. మనం కూడా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగములను బట్టి ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనము వినే విషయంలో చాలా జాగ్రత్తగా మనము నడుచుకుంటూ మనము ముందుకెళ్ళాలి. దేవుడు తెలియజేసినటువంటి విషయాలన్నిటిని బట్టి మనము బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్ళవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. కాబట్టి మనం ప్రతి విషయంలో మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం బ్రతుకుతాం. లేదన్నట్లయితే అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మరణించవలసినటువంటి పరిస్థితి ఉంటుందని మనం గుర్తెరిగి దేవుడు తెలియజేస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మనం ఆలకిస్తూ మనము ముందుకెళ్ళాలి. ఎందుకంటే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకునని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసినటువంటి మొట్టమొదటి ఈ యొక్క మాటలుగా మనం నేర్చుకోబోతున్నటువంటి కొన్ని విషయాల్లో మొదటి పాయింట్ ఏంటంటే వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వినుట విషయంలో ఏం కలిగి ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. తీయండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో. స్క్రీన్ చూసేని కూడా మీరు చదవచ్చు. అదే వర్సెస్ సమయం లేట్ కాకుండా నేను ఇలా ఉంచడం జరిగింది. వీళ్ళున్న వారు స్క్రీన్ చూసేని కూడా మీరు చదవచ్చు. ఆలస్యం చేయక చదవండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురు, మీకు అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగి దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ లో కూడా చూడండి ఆ యొక్క వర్సెస్ ని ఒకసారి అర్థం చేసుకోవడానికి. And he said unto them, take heed what you hear. With what measure you measure, it shall be measured to you. Unto you that hear shall more be given. Amen.
ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడిచ్చిన లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకుంటే ఆల్రెడీ ఈ యొక్క వర్సెస్కి మనం గతంలో ఒక క్లాసులు మనం నేర్చుకున్నాం. మరి దైవజనులు జాన్స్ అలెక్స్ గారు వీటి గురించి టీచ్ చేశారు. వాట్ ఈస్ ద మెజర్ అనే వాటి గురించి, వాట్ ఈస్ ఫెయిత్ అనే వాటి గురించి, వినే విషయం గురించి ఆల్రెడీ మీకు టీచ్ చేశారు. నేను ఎక్కువగా బ్రీఫ్గా ఈ విషయంలో నేను ముందుకెళ్ళలేదు, బట్ అర్థం చేసుకోవడానికి ముందుకెళ్తుంటున్నాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే ప్రభు సన్నిధిలో దేవుడి లేఖన భాగములు బట్టి మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నది. ఈరోజు మనము ఉదయకాల సమయంలో ఇప్పుడు లేచి వాస్తవానికి ఇప్పుడు దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. పాటల ద్వారా దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నాం, ప్రార్థన ద్వారా మనం వింటున్నాం, తర్వాత పాటల ద్వారా ఆరాధన ద్వారా మనం వింటూ వచ్చాం, తర్వాత వాక్యం మరి సమయంలో ఎత్తబడుతుంటున్నది, వింటూ మనం ముందుకు వెళ్తుంటున్నాం. ఆఫ్టర్ 7 o'clock ఆర్ ఆఫ్టర్ 6:30. సో మన జీవితాల్లో మనం ఎన్నో విషయాలు వినవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. రోజుకు ఎన్నో విషయాలు మనం వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనం ప్రతి క్షణం కూడా ఎన్నో విషయాలు మనం వింటూ మన జీవితాలను ముందుకు నడిపించుకుంటూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే వింటున్నామో అది మన జీవితం మీద ప్రభావితం చేస్తుందని మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తుంటున్నాను, ఏదైతే వింటూ ఉంటామో అది మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది. ఏదైతే చూస్తూ ఉంటామో అది మన జీవితాల మీద ప్రభావితం చేస్తాయి. ఏదైతే ఎటువంటి స్థితిలో అయితే మనం నడుచుకుంటూ ఉంటామో, ఎటువంటి స్థితిలో అయితే మనం ఫెలోషిప్ కలిగి ఉంటామో, ఎటువంటి స్థితిలో అయితే ఫ్రెండ్షిప్ కలిగి ఉంటామో, అవే విషయాలన్నీ కూడా మన జీవితాల్లో ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడుచుకుంటూ అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళాలి. మనం క్రీస్తుని గురించినటువంటి విషయాలు మనం వింటూ వచ్చినట్లయితే క్రీస్తు వలె మనం తయారవుతాం. మన ప్రభు మహాకృపను బట్టి దేవుని యొక్క బిడ్డలతో మంచి సహవాసం కలిగి జీవించినప్పుడు వారికి ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కూడా మన జీవితాల్లోనికి కొన్ని విషయాలు అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అవి కూడా మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఈ రీతిగా మనం నడుచుకుంటూ మనం ప్రతిదీ కూడా మనం మాట్లాడుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క వినే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుడిచ్చినటువంటి లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మరి ఏమి వింటున్నామో మనం కూడా అవి విషయం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈరోజు మనం లేచింది మొదలుకొని ఒకసారి అలా ఫోన్ అలా పక్కన పెట్టేసి టీవీ ఆన్ చేస్తే ఎన్నో విషయాలు మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. టీవీలో చెప్తారు అక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ మరణించారు, అక్కడ మరణించారు, రకరకాలైనటువంటి జాగ్రత్తలు తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు జాగ్రత్తలు చెప్తారు, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు జాగ్రత్తలు చెప్తారు, ఒక ఇంజెక్షన్ వేయించుకున్నప్పుడు జాగ్రత్తలు చెప్తారు. ఏదైనా కూడా కావచ్చు, ఒక మెడిసిన్, ఒక ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎలా ఉండాలో, ఈవెందో ఒక టెస్ట్ చేయాలన్నా షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా కూడా చేయాలన్నా కూడా దానికి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఒక ఫీవర్ వచ్చినప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఎన్నో విషయాల్లో జాగ్రత్తలు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా కూడా కావచ్చు అది, ఈవెందో కొన్ని ఫుడ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నా అంటే ప్రభు సన్నిధిలో ఆ జాగ్రత్తను తెలియజేసినప్పుడు ముందు ప్రమాదం ఉందని మనం గుర్తు ఎరుగుతుంటున్నాం. అట్టి స్థితిలో లేకుంటే ఎన్నో మరి అనార్థాలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లాక్డౌన్ టైంలో కూడా మనం చూస్తే మన టీవీలో ఎన్నో విషయాల్లో మన విశ్వాసం కోల్పోవడానికి ఎన్నో విషయాలు మనం వింటూ రావచ్చు. న్యూస్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, ఈవెన్ కుటుంబస్తులే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు, ఎవరో అయినటువంటి వారిని కూడా పర్లేదు, వారి ద్వారా ఎన్నో విషయాలు అవిశ్వాసాన్ని చేకూర్చడానికి మనం అనేక విషయాలు వింటూ వచ్చాం. అయితే అవి మన జీవితాలు ఏలుబడి చేయకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఆయన చెప్పినటువంటి వాక్యం మీద మనం ఫోకస్ చేయాలి. అది నిజమే కావచ్చు, అది వాస్తవమే కావచ్చు, బట్ వాటికన్నా శ్రేష్టమైనటువంటిది ఏంటంటే దేవుని యొక్క మాట. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. తెలియజేశాను కదండి అనేక విషయాలు. ఎగ్జాంపుల్గా ఏంటంటే అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఇది వారి జీవితంలో ఇలానే జరిగింది, సో మీ జీవితంలో కూడా అలానే జరుగుతుందంటే అవునా అంటారు. బట్ ఏదైతే మనం విశ్వసిస్తామో అది మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనం మాట్లాడుతుంటామో అది మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఏదైతే చూస్తూ ఉంటామో, ఏదైతే మనం గ్రహిస్తూ ఉంటామో అదే మన జీవితాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు మనం లేచింది మొదలుకొని వాట్సాప్లో ఎన్నో లేఖనాలు చూస్తూ ఉంటాం. లేచింది మొదలుకొని ఫేస్బుక్లో కావచ్చు, యూజ్ చేసేటువంటి ఎనీ యాప్స్, అది ఏదైనా కూడా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి యాప్స్ ఏదైనా కూడా కావచ్చు. మనం ఎన్నో విషయాలు మనం వింటూ
మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈజ్ ఇట్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? బ్యాడ్ న్యూస్ అంటే ఏదో అని కాదు కానీ, ఉన్నటువంటి ప్రమాదాలు, ఉన్నటువంటి చిక్కులు, ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వార్తలు, విషయాలు గుర్తుంచుకోవాలి. వాక్యం ద్వారా కూడా మనం అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. అనేక విధాలుగా వర్సెస్ పెడుతూ ఉంటారు. దాన్ని ఇంకొక రీతిగా కన్వే చేస్తూ ఉంటారు. ఇంకొక రీతిగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. మనం బిలీవ్ చేసినట్లయితే అదే రీతిగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తది. సో, వింటున్నటువంటి వాక్యం ద్వారా ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, షార్ట్ మెసేజ్‌తో కానీ, రకరకాలైనటువంటి స్థితిలో మనం వినవలసినటువంటి పరిస్థితి ఉంటున్నది. అయితే మనం ఎన్ని విన్నప్పటికి కూడా, అటువంటి సందర్భం ఎదురైనప్పటికి కూడా, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు మన మీద ప్రభావితం చేస్తున్నప్పటికి కూడా మనం అర్థం చేసుకోవాలి. సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాడే సిమ్ కార్డ్ జియో అనుకోండి. అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మళ్ళీ వేరే రకంగా మీరు కన్వే చేసుకోకండి. అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. నేను యూజ్ చేసేటువంటి సిమ్ కార్డ్ జియో అనుకోండి. జియో ఉన్నప్పుడు, ఈ జియో ఉన్నటువంటి ఈ యొక్క సిమ్ కార్డ్‌కి నా మొబైల్‌లో ఉన్నప్పుడు చుట్టూ గూడా అనేక నెట్వర్క్ ఉండవచ్చు. ఎయిర్టెల్ ఉండవచ్చు, ఐడియా ఉండవచ్చు, ఇంకా రకరకాలుగా ఎన్ని ఉన్నాయో ఇక అవన్నీ కూడా ఉండవచ్చు. బట్ నా మొబైల్ దేనితో కనెక్ట్ అవుతది? అన్‌మ్యూట్ చేసి చెప్పండి. నా సిమ్ కార్డ్ జియో. ఏ నెట్వర్క్‌తో కనెక్ట్ అవుతదండి? జియోతో అన్నయ్య. మాట్లాడండి అందరూ కూడా. ఎయిర్టెల్‌తో కనెక్ట్ జియోతో అవుద్దా? ఐడియాతో కనెక్ట్ అవుద్దా? వోడాఫోన్‌తో కనెక్ట్ అవుద్దా? బిఎస్ఎన్ఎల్‌తో కనెక్ట్ అవుద్దా? దేనితో కనెక్ట్ అవుద్ది? జియో యెస్. నా మొబైల్ ఏ సిమ్ కార్డ్ అయితే ఉంటున్నదో వాటి నెట్వర్క్‌తోనే అది కనెక్ట్ అయిపోయి, అక్కడి నుంచి సిగ్నల్ అనేటువంటిది ఇందులోనికొచ్చి, ఇక్కడి నుంచి ఈ ఫోన్ వర్క్ అవ్వడానికి, లేకుంటే ఈ నెట్వర్క్ అనేటువంటిది ముందుకు కొనసాగడానికి ఉపయోగపడతది. అలా కాకుండా వేరేది ఏ రీతికి కూడా రావడానికి వీల్లేదు. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. నీవు, నేను, మనం కూడా మన చుట్టూ ఎన్ని టవర్స్ ఉన్నా కూడా ఏ రీతిగా అయితే సిగ్నల్ అనేటువంటిది ఒకదానికి సంబంధించింది ఒకటి వస్తూ ఉంటదో, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా, ఎన్ని విషయాలు మనం వినాలన్నా కూడా, ఎన్ని విషయాలు వింటున్నప్పుడు కూడా, ఎన్ని చూస్తున్నప్పుడు కూడా అవన్నీ ఏది కూడా మన మీద ప్రభావితం చేయకూడదు. దేవునికి నీకు అనేటువంటిది ఒక లింక్ అనేటువంటిది ఉంటున్నది. ఆ నెట్వర్క్‌ని ఎప్పుడు కూడా మనము మిస్‌యూజ్ చేసుకోకూడదు. అందుకే మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా కావచ్చు, బయటికెళ్ళినప్పుడు కావచ్చు, లోనున్నప్పుడు కావచ్చు, ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏ విషయాలైనా కూడా కావచ్చు. కానీ మనం దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని ఏది కూడా మనల్ని ఎడబాపేటువంటి స్థితిలో మనకు ఉండకూడదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చినటువంటి మాటను బట్టి ప్రభు సన్నిధిలో ఆయనతో మన సంబంధం అనేటువంటి అటువంటి స్థితిలో మనం కలిగి ఉన్నప్పుడు ఏది కూడా మనల్ని ఆటంకపరుచుకోకుండా ఉండడానికి మనల్ని మనం జాగ్రత్త ఉండాలి. అని దేవునిలో ఉన్నానులే, పర్లేదు, అవన్నీ కూడా ఏవి ఏలుబడి చేయలేవులే అని అనుకోవచ్చు విశ్వాసముతో. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ప్రభు కృపలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, వీలున్న వారు ఎవరైనా కూడా చదవండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 వర్సెస్ 11. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఎవరైనా కూడా చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే చదవండి ఒకరు ఎవరైనా కూడా. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలాయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ పౌలు స్త్రీలు ఎవరండి? ఆత్మ లేనటువంటి వారా? దేవుని నడిపింపు లేనటువంటి వారా? లేకుంటే దేవుని యొక్క వాక్యం తెలియనటువంటి వారా? దేవుని యొక్క ప్రేమను తెలియనటువంటి వారా? అన్ని కూడా తెలిసినటువంటి వారే, ప్రభువును ఆత్మను కలిగినటువంటి వారే, ఆత్మ నడిపింపు కలిగి జీవిస్తున్నటువంటి వారే, వారు చెబుతున్నటువంటి సంగతులను కూడా వీరు ఏం చేస్తుంటున్నారు? అంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, వీరు చేస్తున్నటువంటి పనిని మనం చూస్తే ఆశ్చర్యం వేస్తది. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండురి గనుక ఆసక్తితో ఈరోజు మనం గమనిస్తే
చర్చెస్కి వెళ్తున్నటువంటి అనేక మంది ఎంతమంది ఆసక్తితో వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతుంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతుంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క ప్రేమను రుచి చూడడానికి ఇష్టపడుతుంటున్నారు? సేవకులు ఏదన్నా అంటారేమో చర్చికి వెళ్ళకుంటే, లేకుంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకుంటే ఎవరు ఏమనుకుంటారో రకరకాలైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటారు. కొంతమంది పూర్తిగా చర్చే మానేస్తారు. ఇటువంటి స్థితిలో కూడా ఉంటారు. మనం దేవుని ప్రేమిస్తున్నామన్న దానికి రుజువేంటి? మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆయన వాక్యాన్ని వినడానికి ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి లేఖన భాగాలు తెలియజేసిన రీతిగా ఆసక్తితో వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వారు అంగీకరిస్తుంటున్నారు. అంగీకరించాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? ప్రైజ్ ది లార్డ్. అంగీకరించాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వింటేనే మనం అంగీకరిస్తాం. అంగీకరించినటువంటి విషయాల గురించి మళ్ళీ వాటి గురించి జాగ్రత్త కలిగి మనం ఏం చేస్తామంటే అనలైజ్ చేస్తూ ఉంటాం, పరిశీలన చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడిచ్చిన లేఖన భాగం బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే వారందరూ కూడా గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పినటువంటి సంగతులు అలాగ ఉన్నావో లేవో అని ప్రతిదినము కూడా, వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, క్రిస్మస్ కాదు, లేకుంటే ఈస్టర్ కాదు, గుడ్ ఫ్రైడే కాదు, ప్రతిదినం కూడా లేఖనాల్ని పరిశోధించు వారుగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు చెప్పిన బోధలు? దైవజనులు చెప్పినటువంటి బోధలు, ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి వారు చెప్పిన బోధలు కూడా వారు ఏం చేస్తున్నారంటే వాక్యాలు ఆ రీతిగా ఉంటున్నాయో లేదో అని పరిశీలన చేస్తూ ఉంటున్నారండి. పరిశోధిస్తూ దేవుని యొక్క లేఖనాలన్నీ కూడా వారు ఆ రీతిగా ముందుకు వెళ్తుంటున్నారు. పరిశోధించడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఊరికే సింపుల్ కాదు. అన్నంలో ఉప్పు తక్కువైందా అని టెస్ట్ చేసినంత ఈజీ కాదు. లేకుంటే ఉన్నటువంటి విధానం బట్టి కర్రీస్లో సరైనటువంటి రీతిగా టేస్ట్ ఉందా లేదా అని టెస్ట్ చేసినంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోవాలి. బ్యాగులో డబ్బులు ఉన్నాయా లేదని చెక్ చేసినంత ఈజీ కాదు. పర్సులో డబ్బులు ఉన్నాయా లేదని చెక్ చేసినంత ఈజీ కాదు. ఉన్నటువంటి లేఖన భాగాల్ని ఒకసారి ఏదైనా కూడా వారు తీసుకున్నట్లయితే వాక్యాన్ని ప్రూఫ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, అది అన్ని విషయాల్లో కూడా సరైనటువంటి రీతిగా ఉన్నట్లయితేనే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఏది పడితే వాళ్ళు అది వినేసి మరి ముందుకు వెళ్ళినట్లుగా లేరు. అక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మన గ్రూప్ మెంబర్స్లో కూడా అనేక మంది లేఖనాన్ని పరిశోధించేటువంటి వారు ఉంటున్నారు, వాక్యాన్ని ఫోకస్ చేసేటువంటి వారు ఉంటున్నారు, ఆత్మీయంగా గ్రహించగలరు ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం. వారిని బట్టి నేనందరికీ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వాక్యాన్ని ఫోకస్ చేయాలి. మనం ఎంత ఆత్మ అభిషేకం కలిగినటువంటి దైవజనులు చెప్పినప్పటికి కూడా మనం వారిని తప్పులు పట్టడం లేదు. కానీ గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో వాక్య లేఖనాల్ని మనం ఏం చేయాలంటే ఆ రీతిగా ఉన్నవో లేవో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆ రీతిగా ఉన్నవో లేవో మనము లేఖనాలు చూస్తూ ఉండాలి. నా జీవితంలో అయితే బట్ అలా ఉండడం అది కరెక్ట్ తప్పు ఆ సమయంలో నాకు తెలియదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా వర్సెస్ చెప్పారనుకోండి, రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగే సమస్తం సమకూడి జరుగును. లేకుంటే కీర్తనలు 20:4 లేకుంటే ఇలా ఉన్నటువంటి కీర్తనలు 1:1 డిటానమీ చాప్టర్ 28:1. సో ఇలా ఏదైనా కూడా వర్సెస్ చెప్పినప్పుడు వాళ్ళు నోటి ద్వారా తక్కువ నేను బైబిల్ తీసేవాడిని. ఎందుకు తీసేవాడిని అంటే వాళ్ళు చెప్పింది అక్కడ లేదో ఉందో అని చెప్పడానికి. అది అన్నమాట. అంటే వాళ్ళని డౌట్గా చూసేవాడిని నేను ప్రారంభ దినాలు. ఎందుకు ఈ మాట చెప్తుంటున్నానంటే ప్రభు సన్నిధిలో వీళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ కూడా వర్సెస్ అనుకునేవాడిని. ఆ రీతిగా నేను అలా వాళ్ళు చెప్పేది కరెక్ట్గా చెప్తున్నారో లేదని అలా చూసేవాడిని. ఓకే, ఎనీవే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవుడిచ్చిన లేఖన భాగములు బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. మనమందరం కూడా వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో మనం చూస్తే మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. యూట్యూబ్లో మీరేం వింటున్నారు, ఫేస్బుక్లో మీరేం వింటున్నారు, అది వాక్యాలే కావచ్చు, వింటున్నటువంటి వాక్యాలే కావచ్చు. నేను వేరే విషయాలు చెప్పట్లేదు. కామెడీస్ గురించి మాట్లాడట్లేదు, సీరియల్స్ గురించి మాట్లాడలేదు, సినిమాల గురించి అసలే మాట్లాడట్లేదు. వాక్యం గురించే మాట్లాడుతుంటున్నాను. మీరేమేమైతే వింటున్నారో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు చూసుకోనండి. కాబట్టి యాకోబు పత్రికలో కూడా మనం చూస్తే 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనంలో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో
మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారనై ఉండుడి. కేవలం విన్నట్లుగానే మాత్రమే ఉండకండి ప్రభు సన్నిధిలో. వాటి ప్రకారం మీరు ఏం చేయాలంటే నడుచుకోవాలి. వాక్యం తెలియజేస్తుంటున్నది అబద్ధాలు ఆడకూడదని. అబద్ధము ఆడకూడదని చెప్పినటువంటి వాక్యం బట్టి మనం ప్రకటించే వారంగా మాత్రమే ఉండకూడదు, చెప్పే వారంగా ఉండకూడదు. మనం కూడా అబద్ధాలు ఆడకుండా ఉండే వారంగా ఉండాలి. అర్థం చేసుకోవడానికి దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళాలి అని వాక్యంలో ఉంటున్నది. వాక్యాన్ని నెరవేర్చడానికి చెప్తున్నటువంటి నీవు నేను మనం కూడా దాన్ని పాటించేటువంటి వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడున్న సందర్భం బట్టి నేను మాట్లాడుతుంటున్నాను. మరి నేనేం మాట్లాడట్లేదు. ధర్మశాస్త్రం గురించి నేను మాట్లాడట్లేదు. అర్థం చేసుకోండి ప్రభు సన్నిధిలో. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఎవడైనాను కూడా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపబడినటువంటి వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉంటున్నాడు. ఏమి కూడా ఉపయోగం ఉండదు. కేవలం వినువారు మాత్రమే ఉండి వినేసి వెళ్ళిపోతే సరిపోదు. మనం ఆ ఉన్నటువంటి విత్తనాల ఉపమానంలో మనం చూస్తే వాక్యాన్ని మంచిగా వింటారు. 4 రకాలైనటువంటి అనుభవాలు కూడా మనం అక్కడ చూస్తాం. త్రోవ పక్కన పడినటువంటి విత్తనం కావచ్చు, రాతి నీళ్ళలో పడినటువంటి విత్తనం కావచ్చు, లేకుంటే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం కావచ్చు, మంచి నీళ్ళలో పడినటువంటి విత్తనం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ప్రభు సన్నిధిలో అర్థం చేసుకున్నట్లయితే పరిస్థితులు ఎదురైనప్పుడు ఐక విచారము ద్వారా ఏమైపోయిందంటే ఆ వాక్యం ఏం చేస్తున్నాడంటే విత్తిన వెంటనే అపవాది ఏం చేస్తున్నాడు, తీసుకెళ్తుంటున్నాడు. ఇంకా వాక్యము ముళ్ళ పొదల్లో ఉండడం అనగా వాక్యాన్ని వింటారు, వాక్యం వారిలో ఉంటుంది, ఎదుగుకోకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోరు. ఆ రీతిగా ప్రవర్తించరు, లేకుంటే వాక్యాన్ని ఫోకస్ చేయరు ప్రభు సన్నిధిలో. అలా ఉంటుంది. మంచి నీళ్ళ పడిన విత్తనం ఏమవుతుంది, అది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నీవు నేను మనం కూడా అట్టి స్థితిలో ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే కేవలం వినే వారంగా మాత్రమే మనం ఉండకూడదు, కానీ ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. వాటి ప్రకారం మనం జీవించు వారమై ఉండాలి. మన ప్రవర్తన జీవితం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మన బిహేవియర్ అనేటువంటిది మన క్యారెక్టర్ను చూపిస్తుంది. వన్స్ అగైన్ రిపీట్ చేస్తుంటున్నాను, చాలా ఇంపార్టెంట్ మన లైఫ్స్కి. మన బిహేవియర్ అనేటువంటిది మన క్యారెక్టర్ను చూపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఏ రీతిగా అయితే పద్ధతిలో మనం నడుచుకుంటుంటామో అదే మన వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఏ స్థితిలో అయినా కూడా కావచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో ఇక ఉన్నటువంటి ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సన్నిధిలో దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే కేవలం వినేవారుగా మనం ఉండకూడదు, కానీ ప్రభు సన్నిధిలో వాటి ప్రకారం మనం జీవించి వాక్య ప్రకారం మనం జీవించే వారమై మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు సన్నిధిలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అనేక విషయాలు ఉంటున్నాయి కాబట్టి సందర్భం బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సమయం అవుతుంది కాబట్టి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి రెండవదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసినటువంటి జాగ్రత్తల్లో అనేక జాగ్రత్తల్లో రెండవ పాయింట్ ఏంటంటే ప్రార్థన చేయడం ఎందుకు జాగ్రత్తగా ఉండుడి. వీళ్ళున్న వారు వర్సెస్ అందరూ కూడా పేస్ట్ చేయండి, లేకుంటే త్వరగా లేకుంటే చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నాయి వర్సెస్, అవే మీరు చదవండి ప్రభు సన్నిధిలో. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలోను, అదే రీతిగా 37వ వచనంలోను మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలోను కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రార్థన గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ మనం కొన్ని గమనించవచ్చు. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తుంటున్నారు, జాగ్రత్త పడుడి అంటే ముందు ప్రమాదం ఉంటున్నది. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, మీరేం చేయాలి అని తెలియజేస్తున్నానంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని మనం అక్కడ చూస్తుంటున్నాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆ కాలము అంటే అది మళ్ళీ వేరే విషయము, సెకండ్ కమింగ్ అవుద్ది. బట్ వాటి గురించి మనం ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న లేఖన భాగంను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే జాగ్రత్త పడుడి రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మన జీవితాల్లో మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే లేచి కళ్ళు మూసుకొని ఇంకా నిద్రపోకుండా ప్రార్థన చేయడం మాత్రం కాదండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఏంటంటే ఎడతేగ ప్రార్థన చేయడం అని ఉంటుంది. ఎడతేగ అంటే ఏంటండి? ఎడతేగ అంటే అర్థం చెప్పండి నాకు. వాట్ ఈస్ ద మీనింగ్? ఎడతేగ అంటే ఏంటండి? అడ్మిట్ చేసి చెప్పండి త్వరగా. ఎడతేగక ఎప్పుడు ఎప్పుడు? ఎస్,
కంటిన్యూగా ఎప్పుడు అని దాని అర్థం. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఉంటుంది. అంటే ఏంటి దానికి అర్థం? ఎప్పుడు కూడా, అంటే ఉదయము రాత్రి ఉదయం రాత్రి ఉదయం రాత్రి ఇంక వాక్యం చదువుతూనే ఉండాలి. ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయడం అంటే ఉదయం సాయంకాలము ప్రార్థన చేయమనా? ఎప్పుడు కూడా ప్రార్థన చేయండి అంటే ప్రతి సెకండ్ కూడా ప్రార్థన చేయమనా? ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నట్టే ఇంకా మోకరించి ఒకే రూమ్లో ఉండి ఇంక ప్రార్థన చేయమనా? ఎప్పుడు కూడా వాక్యం చదువుకోమనా? దాని అర్థం అలా కాదు. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా మనం గ్రహించినట్లయితే ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. ఇక ప్రేయర్ లైఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ఊపిరి వంటిది అంటారు. ప్రార్థన అనేటువంటిది మనం గమనిస్తే కన్నా బిల్లీ గ్రాహం గారు కూడా ఇంకా తెలియజేశారు కదా, ఇంకా అనేక మంది దైవజనులు తెలియజేశారు ప్రభు సన్నిధిలో. మన లైఫ్ సక్సెస్ అవ్వాలంటే ప్రేయర్ అనేసి వారు ఆ రీతిగా తెలియజేశారు. మన జీవితాల్లో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యం కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటిది. రెండింటిని కూడా సమానంగా మనం ఏం చేయాలంటే బేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగినటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి. ప్రార్థించేటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి. ప్రతి సమయంలో ప్రార్థన పూర్వకంగా మన జీవితాలను కట్టుకోవాలి, మన కుటుంబాలను కట్టుకోవాలి, ఫ్రెండ్స్ని కట్టాలి, మనకున్నటువంటి సమాజంను కూడా కడుతూ మనం ముందుకెళ్ళాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే ప్రవక్త ఇక్కడ ఉన్నారని చెప్పమంటాడు. అంటే ఏంటి దానికి అర్థం? ప్రవక్త చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి పట్టణం దీవించబడుతుంది. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి మీ యొక్క ఉన్నటువంటి జీవితాలు, మీకున్నటువంటి భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది. మీ ద్వారా కుటుంబాలు కట్టబడతాయి. మీ ద్వారా సమాజంలో అనేక స్థితిలో అనేక మంది జీవితాలు కూడా కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. వీటి గురించి చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటున్నాయి ప్రార్థన గురించి అన్లిమిటెడ్గా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో ప్రార్థన అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ కూడా చెప్పుచున్నాను ఏంటంటే మెలకువగా ఉండుడి. ఆత్మీయ జీవితంలో మెలకువ అనేటువంటి చాలా అవసరం. నిద్రించిన స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. జీవించుతున్నామనే పేరు మాత్రమే ఉంది, కానీ ఏంటంట మృతుడవే. మృతి ఏ రీతి కూడా మాట్లాడలేదు. మృతి చెందినటువంటి వారు కదలలేరు. మృతి చెందినటువంటి వారి జీవితాల్లో ఏమి కూడా చూడలేరు, ఏమి కూడా వినలేరు, ఏమి కూడా గ్రహించలేరు, ఏ రీతిగా కూడా ముందుకు నడవలేరు. ఆ శవం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. ఆత్మీయ స్థితిలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధులు ఏంటంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం కాదు, కానీ గుర్తుపెట్టుకోవాలి మన జీవితానికి ఒక విలువ ఇచ్చినటువంటి దేవుని మనం వినాలి. దేవుని సన్నిధిలో ఆయన మాటలు మనం వినేవారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ముందుకెళ్ళేటువంటి స్థితిలో మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. మన ఆత్మీయ జీవితాల్లో మెలకువ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎక్కడ లేస్తారో అలానే ముసుకేసుకుంటారు. ఇంకా స్త్రీలు అయితే ఇంకా ఒక మంచి గిఫ్ట్ అనమాట. ఇంకా ముసుకేసుకుంటారు. ఇంకా దేవా స్తోత్రం 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 అయిపోయింటుంది. బండి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయి నిద్రపోయింటారు. ఇంకా గురకలు వస్తాయి. నెక్స్ట్ లెవెల్ ఇంకా మొరపెట్టి అనుభవం ఉంటుంది చూడు. ఇంకా గట్టిగా అలా వస్తాయి అనమాట గురకలు. అలా ఉంటుంది కదండి. స్తోత్రం 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 చాలా సమయాల్లో గమనిస్తూ ఉంటాను నేను కూడా. ఫ్యామిలీ ప్రేయర్స్లో కానీ, ఎక్కడైనా విజిట్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా కూడా లేకుంటే ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే కొంచెం మోకాళ్ళను వంగేటువంటి అనుభవంలో రకరకాలైనటువంటి స్థితిలో ఉంటారు కదండి. సో అలా మోకాళ్ళని తల కిందికి పెట్టుకొని ఏం చేస్తారంటే ఇంకా ప్రార్థనలు ఏకీవిస్తున్నారు అబ్బా అని అన్నట్లు. మళ్ళీ ఏంటంటే ఇంకా ఎవరు కూడా డౌట్ రాకుండా ఊగుతుంటారు అనమాట. అలా ఏంటంటే మెలుకు ఉన్నారు, వీళ్ళు మేల్కొని ఉన్నారు, వాక్యాన్ని వింటున్నారు అన్నట్టుగా ఇంకా ఊగుతూ ఉంటారు. బాగా ప్రార్థనలో ఏకీవిస్తున్నారు అన్నట్టుగా అప్పుడప్పుడు ఆమెను కూడా చెప్తుంటారు కదండి. అటువంటి స్థితిలో నేను చాలా మందిని గమనించాను ఆ రీతిగా. ఒకసారి అన్న చెప్పాడు, ఒక మీటింగ్కి వెళ్ళారంట. మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ వింటూ అలానే కళ్ళు మూసుకొని వింటున్నాడంట. నిద్రపోతున్నట్లుంటే అన్న మోచేత్తో అలా ఇలా సవరించాడంట, వాక్యాన్ని విందాం అనేట్లుగా ఇలా అన్నాడు. అప్పుడు అన్నాడంట, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను, వాక్యాన్ని వింటున్నాను కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడని అన్న మీద ఫైర్ అయ్యాడంట. సరే మళ్ళీ అలానే జరిగింది, సారీరా నువ్వు అయితే కళ్ళు మూసుకొని వింటున్నావా, ఓకేరా అని చెప్పాడంట. మళ్ళీ తర్వాత అన్న అలానే వింటుంటే మళ్ళీ ఇంకా చిన్నగా మూలుగులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మొరపెట్టే అనుభవం లాగా గురకలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ బాబు ఏం చేస్తున్నావు రా, వింటున్నా వాక్యాన్ని అంటే, వింటున్నా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అలా ఇలా అని చెప్పారంట. ఫైనల్గా ఏమి విన్నావురా చెప్పురా అంటే, ఏముంటుంది అక్కడ వింటే కదా అర్థమయ్యేకి, ఏముండదు. సో అలా ఉంటుంది పరిస్థితి. సో వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా మన ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహిస్తున్నారని మనం చెప్పడానికి వీలు లేదు. ప్రార్థనలో మనం పక్కన ఉండి మనం కూడా
తర్వాత మనుషుల విషయం జాగ్రత్తగా ఉండాలంట కదా, అక్కడ చెప్తాను. ఒక పాయింట్ వస్తుంది, అక్కడ కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈరోజు 7 o'clock ప్రేయర్ క్లోజ్ అవుతుందండి. ఓపికతో ఉండండి ప్రభు సన్నిధిలో. ఒకవేళ మీకు వర్క్స్ ఉన్నట్లయితే మీరు చూసుకోండి, నన్నైతే తిట్టుకోవద్దు. తర్వాత మీకు లింక్ షేర్ చేస్తాను, తర్వాత వినండి. ఓకే, ఫైన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం దేవుడు ఇచ్చినటువంటి మాటను మనం నేర్చుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో సమూయేలు కూడా గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 23వ వచనంలో మనం అక్కడ చూసినప్పుడు ఒక మాట ఉంటుంది అక్కడ. బట్ ఈ యొక్క వర్సెస్ ని మనం ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారమే మనం చూడాలి, న్యూ టెస్ట్మెంట్ ప్రకారం కాదు. బట్ అర్థం చేసుకోవడానికి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానడం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుదును, అది నాకు దూరమవును గాక. కానీ శ్రేష్టమైనటువంటి చక్కని మార్గమును మీకు బోధించునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఒకే ఒక చోట ప్రార్థన చేయకపోతే అది పాపం అని ఉంది. అది తనకు తాను తీసుకున్నటువంటిది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో తనకున్నటువంటి స్థితిని బట్టి అర్థం చేసుకున్నట్లయితే, మీ నిమిత్తం ప్రార్థన చేయడం వల్ల, లేకుంటే నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవడం ద్వారా పాపం అని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఆ సెంటెన్స్ని బట్టి. అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితితో మనం అర్థం చేసుకోవాలి. ప్రేయర్ లైఫ్ లేకుంటే ఎన్నో ప్రమాదాలకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ట్యాబర్నాకల్లో కూడా మనం చెప్పినప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఆ ధూపార్తిని పట్టుకొని ఎందుకు యాజకుడు అలా ధూపం వేస్తూ ఉంటాడో వాటి గురించి చెప్పేటప్పుడు తెలియజేస్తాను కొన్ని విషయాలు. కొన్ని అన్ని సబ్జెక్ట్స్ కూడా రిలేటెడ్గా ఉంటాయి. అప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ స్లో, ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ స్లో, ఇలా కన్వే చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సందర్భం బట్టి మనం ముందుకెళ్దాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పమంటే కన్నా ఎంతమంది జీవితాల్లో ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నది బైబిల్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తారు. చెప్పండి, ఒక 2 పేర్లు చెప్పండి ప్రార్థన జీవితం కలిగిన వారి గురించి. ఎస్, గుడ్. దానియేలు, ఏలియా, ఇంకా ఫాస్ట్గా డేవిడ్, దావీదు. ఒక క్రమమైనటువంటి స్థితి కలిగి ప్రార్థన జీవితం కలిగి ముందుకు వెళ్తుంటున్నారు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ఒక క్రమాన్ని చేస్తుంటున్నాం. పగలు 3 గంటల సమయంలో ప్రార్థన సమయమున, అంటే ఒక సమయంలో వారు ప్రార్థన చేస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ఊరికే మనం బ్రీఫ్గా వెళ్ళట్లేదు, మరి లోతుగా అనేక విషయాలు నేర్చుకోవట్లేదు, జస్ట్ అర్థం చేసుకోవడానికి ఒక సమయాన్ని మనం అక్కడ కలిగి ఉంటున్నారు. ఆ ప్రార్థన ఇంపార్టెన్స్ కూడా మనం నేర్చినప్పుడు, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను ఆపాడు దేవుడు. ఒక బస్సును ఆపాలంటే ఏం చేయాలి? ఒక 5 నిమిషాల ముందే నిలబడి దూరం చూస్తున్నప్పుడు చేయి పెడితేనే వాడు ఆపుతాడు. నువ్వు కూర్చొని అనుకో వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ తిట్టుకుంటావు నువ్వే. బట్ ఏం ఉపయోగం ఉండదు కదా. అంటే గంటకు 60 కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళేటువంటి బస్సును ఆపడానికి ఏం చేస్తున్నావు? 5 నిమిషాల ముందే అక్కడ నిలుచుకొని చేయి పెడుతుంటున్నావు ఆపడానికి. అలాంటిది గంటకు కాదు, నిమిషానికి ఎన్నో కిలోమీటర్లు తిరిగేటువంటి యొక్క ఉన్నటువంటి ఆ వాతావరణం అంతటిని బట్టి మనం అర్థం చేసుకుంటే, సైంటిఫిక్గా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ భూమి చుట్టూ సూర్యుడా, సూర్యుని చుట్టూ భూమి అనేది సైన్స్ స్టూడెంట్స్ వద్దు, ఇవన్నీ కూడా సబ్జెక్టు మరి వేరే అయిపోతుంది. అలా ఎన్నో కిలోమీటర్లు తిరిగేటువంటి యొక్క సూర్యచంద్రులను ఆపాలంటే అది సాధ్యమా అండి? ఒకసారి ఆలోచించుకుందాం. ఒక ప్రార్థన అనేటువంటిది వేటినైనా కూడా జయించవచ్చు. ఒక ప్రార్థన ద్వారా యుద్ధంలో విజయాన్ని పొందుకున్నటువంటి వారు ఉంటున్నారు. ప్రార్థన ద్వారా జీవితాల్లో విజయాన్ని పొందుకున్నటువంటి వారు ఉంటున్నారు. ప్రార్థన ద్వారా రోగముల నుంచి నయమైనటువంటి వారు ఉంటున్నారు. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యములు మన బైబిల్ గ్రంథాలు మనం చూస్తూ వస్తాం. సమయం లేదు కాబట్టి అనేక విషయాలు వివరిస్తలేదు, గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ద్వారా అసాధ్యమైనటువంటి కార్యములు సాధ్యపరచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అసాధ్యం అది, సూర్యచంద్రులు ఆగిపోవడం అంటే అది అసాధ్యం అది. బట్ ప్రార్థన ద్వారా ఏమైపోయింది? సాధ్యపరచబడింది. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. హన్న ప్రభు విషయంలో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆమెను సంతు లేని దానిగా చేశాడు. పిల్లలు లేకోకుండా దేవుడే కలుగ చేశాడు. ఆమె చేసిన ప్రార్థన దేవుని యొక్క మనసును కదిలించింది. ఆమె ప్రార్థన ప్రభు యొక్క మనసును కదిలించింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన అనేటువంటిది దేవుని యొక్క మనసును కూడా కదిలిస్తుందండి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. మన అదే రీతిగా మనం చూస్తే యోనా గ్రంథంలోని కూడా మనం జస్ట్ ఊరికి అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సందర్భంను బట్టి, వారి మీదకి ఏదైతే కీడు చేస్తానన్నాడో దేవుడు, వారు చేసినటువంటి ప్రార్థనను బట్టి కీడు చేయక మానెను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. 3వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఉంటుంది ఏంటంటే, ఏదైతే కీడు చేస్తానన్నాడు దేవుడు, వాటిని చేయక దేవుడు మానేశాడంటండి. మనం కూడా అటువంటి ప్రార్థన జీవితం కలిగినప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనకు ఉన్నటువంటి సమస్తంలో ఏదైతే కీడు ఉంటున్నదో మన జీవితాల్లో అదంతా కూడా తొలగిపోతుంది. ప్రతి శాపము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి మనము ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి.
ఏదైతే దేవుడు కీడు చేస్తానన్నాడో వాటి నుంచి దేవుడు తప్పించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రార్థించట యందు బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. కాబట్టి మూడవదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ధర్మ కార్యము చేయునప్పుడు జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనాలు, 13వ అధ్యాయం 16వ వచనాన్ని ఎవరైనా కూడా చదవండి ఫాస్ట్గా. ఐ హావ్ ఓన్లీ 29 minutes. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమునందున్న మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. కావున చదవండి అన్న. చేయులాగున సహోదరి వాయిస్ వినిపిస్తలేదు. మరొకరు ఎవరైనా కూడా చదవండి. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడి లేఖన భాగం బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి కూడా ధన్యములైనవి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. సో ఈ యొక్క మాటను ప్రకారం మనం అర్థం చేసుకున్నట్లయితే గతంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఏం నేర్చుకుంటూ వచ్చామంటే ఆఫరింగ్స్ గురించి మనం నేర్చుకున్నాం. కానుక దశమ భాగం అంటే ఏంటో మనం నేర్చుకుంటూ వచ్చాం. కానుకలు ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం ఏ రీతిగా ఇచ్చేవారు, దశమ భాగం ఏ రీతిగా ఇచ్చేవారు, వారు 3 రకాలుగా ఇచ్చేవారని మీకు టీచ్ చేశాను. క్రొత్త నిబంధన ప్రకారం ఏ రీతిగా ఇవ్వాలో కూడా మీకు టీచ్ చేశాను. వారి యొక్క సబ్జెక్ట్ అది హైడ్లో ఉంటుంది కదా లింక్. సో ఆల్మోస్ట్ అందరు కూడా విన్నారు. ఒకవేళ వినని వారు ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, వాటి గురించి తెలియజేస్తాను. మనం ఏ రీతిగా మనం చేయాలి, సేవకునికి ఏ రీతిగా మనం సపోర్ట్ చేయాలి ఇచ్చేటువంటి విషయంలో, అదే రీతిగా సంఘానికి మనం ఏ రీతిగా చేయాలి, మనుషులకు మనం ఏ రీతిగా చేయాలో మనకు అక్కడ వివరంగా ఆ టాపిక్లో నేను వివరించాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నీ కుడి చేయితో చేయనది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నువ్వు ఏదైతే చేసుకుంటున్నావో ప్రభు సన్నిధిలో అది అందరికీ కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది మంచి క్రియలు ఏదైనా కూడా కావచ్చు, ప్రభు సన్నిధిలో ఏదైనా కూడా కావచ్చు. ఈవెన్ నువ్వు సమాజంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నీడుని బట్టి ఒకవేళ నీకు సహాయం చేసేటువంటి స్థితి ఉన్నట్లయితే నువ్వు చేసినట్లయితే మళ్ళీ 10 మందికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా చేసినప్పుడు ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. అట్ ద సేమ్ టైం మనం ఏం చేసినా కూడా మనుషులకు చేసినట్లుగా మనం చేయకూడదు, కానీ దేవునికి చేసినట్లుగా మనం చేసినప్పుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే బీద వారిని మనం ఏ రీతిగా అయితే వారికి సహాయం చేస్తామో అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు యెహోవాకి అప్పిచ్చువారంగా ఉంటాం. యెహోవాకు అప్పివ్వడం ఏంటి? దేవుడు ఏమైనా కూడా కొదువ కలిగినటువంటి వ్యక్త? దేవుడు ఏమైనా కూడా లేమి కలిగినటువంటి వ్యక్త? దేవుని దగ్గర ఏమి కొదువ? దేవుడే సమస్తానికి కారణభూతుడై ఉంటున్నాడు. దేవుడే సమస్తాన్ని కూడా ఇచ్చేటువంటి వాడై ఉంటున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో దీనికి ఉన్నటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే, ధర్మము చేయనప్పుడు ఈవెందో మనం ఆఫరింగ్స్ విషయంలో కూడా, మనం వేస్తున్నటువంటి కానుక విషయంలో కూడా, మనం ఇస్తున్నటువంటి యొక్క ఏదైనా కూడా కావచ్చు, కానీ ఇచ్చేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది బోర్డ్స్ వేయించుకుంటారు, ఇదిగో ధారాళము, ఇదిగో వీళ్ళు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు, ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనుషుల మెప్పు కోసం ఏ రీతి కూడా మనం చేయకూడదు. మనుషుల ఏదో పొగడుకోవాలని ఏ రీతి కూడా చేయదు. కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు 10,000 ఇచ్చారంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకన్నా మంచి నేమ్ రావాలనేసి అప్పు చేసినా కూడా పర్లేదు కానీ 15,000 ఇస్తారు. వీళ్ళు 15,000 ఇచ్చారంటే తగ్గకూడదు ఎక్కడ కూడా. సో సంఘంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్నట్టుగా 20,000 ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఇచ్చిన తర్వాత పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో మనుషుల మెప్పు కోసం అయితే మనం చేయకూడదు. విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మనం సమాజంలో కూడా మనం ఏం చేసినా కూడా మేలుకరమైనటువంటి స్థితిలో ఏదైనా కూడా కావచ్చు. ఒకవేళ ఒక ఆపదలో ఒక వ్యక్తి ఉండి మనల్ని సహాయం అడుగుతున్నాడంటే
మనం సహాయం చేసే వారంగా ఉన్నారని ఆ వ్యక్తి గుర్తించాడని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో ఏదైనా కూడా కావచ్చు, అది ఆహార పదార్థాలు కావచ్చు, ఆఫరింగ్స్ కావచ్చు, అన్ని విషయాల్లో ఏదైనా కూడా కావచ్చు, సహాయం చేసేటువంటి గుణం కావచ్చు, అవికున్నటువంటి విధానమును కావచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ధర్మం చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మనము ముందుకెళ్ళాలి. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారు ధర్మం చేసేటువంటి విషయంలో కూడా ముందుకెళ్తారు. దానికి ఎగ్జాంపుల్‌గా తర్వాత చదువుకునండి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కొర్నేలి అనేటువంటి వ్యక్తి ప్రజలకు బహు ధర్మకార్యం చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే అతను ప్రార్థనా పరుడు. ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి తాను మాత్రమే కాదు కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఏంటంటే ధర్మ కార్యములు చేయనప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనుషుల మెప్పు కోసం మనం ఏం కూడా చేయకూడదు. ఏదైనా కూడా ఒక వ్యక్తికి ఏదైనా సహాయం చేశారంటే ఇంక అందరికీ సెల్ఫ్ డబ్బాలాగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్తున్నటువంటి మాటలు మన భాషలో చెప్తున్నాను. మనం మళ్ళీ 10 మందికి 20 మందికి ఇంక అదే పనిగా కొంతమంది ఫ్లెక్సీలేసి కూడా చెప్తా ఉంటారు. అవసరం లేదు అవన్నీ కూడా. మనం చేసేటువంటి నీతి క్రియలు, మనం చేసేటువంటి క్రియలు ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషుల కోసం మనుషులు కనబడాలని చేయకండి. ఒకవేళ అది మంచి విషయాలు చేసినా కూడా ఒకవేళ దేవుని మహిమార్థమై చేస్తే ఓకే. అది ఏం చేసినా కూడా ప్రభువుకు మహిమ వచ్చినట్లయితే ఓకే. అలా కాకుండా కేవలం మనుషుల ఎదుట మెప్పు పొందుకోవాలని చేసినట్లయితే ఏమి కూడా ఉపయోగం ఉండదు. లేని యెడల పరలోకమందున్నటువంటి మీ తండ్రి మీకు ప్రతిఫలము మీ పరలోకపు తండ్రి యొద్ద మీకు ప్రతిఫలం పొందరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషులకు ఘనత కొరకు ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోను అలాగున నీ ముందర ఏం చేస్తుంటున్నారంటే బూర ఊదింపవద్దు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుకుంటున్నాను. వారికి ఉన్నటువంటి ఫలం వేరే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రెండోదిగా ఏంటంటే మూడోదిగా ధర్మం చేయనప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పండి త్వరగా. ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? వినుటలో జాగ్రత్తగా ఉండాలి. మీరు సైలెంట్గా ఉండండి అమ్మా. ఇంకా రిమైనింగ్ పర్సన్ చెప్పండి. రెండోదిగా ఏం నేర్చుకున్నాం? ప్రార్థన చేయడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మాట్లాడిన వాళ్ళు మాట్లాడకండి. మూడోదిగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ధర్మకార్యాలు చేయడంలో ఎస్, ధర్మ కార్యములు చేసేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు. మళ్ళీ చదువుతుంటున్నాను. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. తోడేళ్ళని ఎంతమంది చూశారు? నాదిలి. ఇక రాత్రికాల సమయంలో గొర్రెలు మేపుకున్నటువంటి వారి దగ్గరికి ఆ తోడేళ్ళు ఏం చేస్తాయంటే వచ్చి చిన్నగా వచ్చేసి వాటిని తీసుకెళ్ళి వాటిని తినేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒకసారి నాన్నతో అనేవాడిని. అప్పుడు నాన్న వేరే అక్కడ గొర్రెలు కాసేటువంటి వ్యక్తి ఇంటికి రాకుండా, అంటే వీక్లీ వన్స్ అలా వచ్చేవాడు. అలా గొర్రెలు కాస్తూ అలానే పలస్తరం అంటారు తెలుగులో, బట్ మీరు ఎలా అర్థం చేసుకుంటూ తెలియదు. సో ఎక్కడికి వెళ్తే ఇంకా అక్కడే మేపుకుంటూ అక్కడెక్కడే ఉండి ఆ కొండలలో గుట్టలలో ఆ ప్లేసెస్లో అక్కడే ఉండాలి, అక్కడే నిద్రపోవాలి, అక్కడే వాటిని చూసుకోవాలి. ఇలా ఉండేవాడు. అలాంటి సమయంలో నేను 8th క్లాస్లో అలా అడిగేవాడిని, నాన్న ఇవి వస్తాయి కదా తోడేళ్ళు, ఎలా ఉంటాయి అవి? నేను ఒకసారి చూస్తాను, నైట్ వచ్చి నీతో పాటు ఉంటాను, నేను కూడా చూస్తాను వాటిని, నేను ఎప్పుడు చూడలేదు అనేవాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే అవి ఉన్నటువంటి విధానం బట్టి ఆ తోడేళ్ళు ఏం చేస్తాయి, వచ్చి వాటిని తినివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి గొర్రెలని. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు ఆత్మీయ స్థితిని తీసివేస్తారు, ఆత్మీయ స్థితిని తినేస్తూ ఉంటారు. ఆత్మీయ స్థితిని ఏం చేస్తారంటే ఉన్నటువంటి స్థితిని బట్టి తప్పుడు మార్గంలోనికి నడిపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తున్న మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసినటువంటి విషయాలు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరేం వింటున్నారో వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారి గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల క్రూరమైనటువంటి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు మీ మధ్యలో ఉంచున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని సరైనటువంటి రీతిగా బోధించినటువంటి స్థితిలో ఉండి రకరకాలైనటువంటి అనుభవంలో ఉండి మీ వద్దకు వస్తారు. అయినప్పటికీ కూడా బహు జాగ్రత్తగా ఉండండి మీరు.
అని తెలియజేశారు. వర్షం రావడం తప్పు కాదు. ఆ వర్షంలో తడవడం, జ్వరం రావడం, వాటి ప్రవర్తన జీవితంలో ఉన్న అజాగ్రత్తగా ఉండడం తప్పు. పవర్ ఉండడం తప్పు కాదు. అజాగ్రత్తగా ఉండి పవర్ షాక్ ఆ యొక్క సర్క్యూట్‌కి గురి అవ్వడం తప్పు. రోడ్డు మీద ప్రయాణించడం తప్పు కాదు. రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి సమయంలో క్రమముగా ప్రవర్తన లేకపోతే యాక్సిడెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తది. అలానే రోడ్లు ఉండడం తప్పు కాదు. అట్ ద సేమ్ టైం ఎన్నో ప్రమాదాలు మన ముందు ఉంచున్నాయి. ప్రమాదాలు తప్పని నేను చెప్పట్లేదు, కానీ వాక్యం చెప్తున్నటువంటి వాటి ప్రకారం ఆ ప్రమాదాల నుంచి మనం తప్పింపబడాలి. దేవుడు గైడ్‌లైన్స్ ఇస్తున్నాడు మనకి. కాబట్టి అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో సమయం అవుతుంది. కొంచెం స్పీడ్ వెళ్తున్నాను. సో ఇక్కడ అర్థం చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పంది ఏం చేసిందంటే ఒక మంచిగా తన జీవితం మీద ఒకసారి తనకి విరక్తి వచ్చిందంట. అర్థం చేసుకోవడం చెప్తున్నా. తన జీవితం మీద తనకి విరక్తి వచ్చి ఏమైపోయిందంటే, ఎందుకు ఈ బ్రతుకు ఎప్పుడు కూడా బురదలో జీవించాలి నేను? ఎందుకు ఈ స్థితిలో నేను ఉండాలని ఇలా అనుకునిందంట తనలో తను. ఏమైందంటే మంచి వాటర్‌లోకి వెళ్ళిపోయింది. బురదలో ఉండవలసిన పంది మంచి వాటర్‌లోకి వెళ్ళి మంచిగా స్నానం చేసింది. తర్వాత ఏమైపోయిందంటే గొర్రెలలోనికెళ్ళింది. దావుకుంటూ యజమానికి కనిపించుకోకోకుండా ఏం చేస్తుందంటే గొర్రెల్లో జీవిస్తా ఉంటున్నది. ఎంతసేపు ఉంటది ఆ రీతిగా చెప్పండి? ఎంతసేపు ఉండగలదు? అవేమో గడ్డి తింటాయి. దీని స్వభావం మీద ఏదేదో తింటది. కాబట్టి అక్కడ అర్థం చేసుకున్నట్లయితే వాటి ప్రకారం ఉన్నటువంటి విధానం బట్టి చూసింది నీరసం వచ్చేస్తా ఉంది. ఆకలి అయిపోతా ఉంది. ఉన్నట్లుండి పక్కనే ఒక గుంట కనిపించింది. బురద కనిపించింది. మంచిగా వెళ్ళిపోయి దాంట్లోకి వెళ్ళిపోయింది ఇంకా. దాని స్వభావం అది. దాని స్వభావం ఏంటి? బురదలో జీవించడం. వ్యర్థమైనటువన్నీ కూడా తినడం. గొర్రెల స్వభావం ఏంటి? మంచిగా ఉండడం. యజమాని చెప్తున్నటువంటి విషయాలు మరి ప్రకారం ముందుకెళ్ళడం. మంచి ఆహార పదార్థాలు తినడం. మంచి వాటర్ తినడం. మంచి వాటర్ తాగడం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. పందిలాగా వస్తే గుర్తుపట్టొచ్చు. ఇక్కడ ఏం చేస్తుంటున్నారు? గొర్రెల దగ్గరికి ఏ స్వభావం కలిగి వస్తుంటున్నారు? గొర్రెల స్వభావం కలిగి వస్తుంటున్నారు. గొర్రెల చర్మం వేసుకొని పైకి భక్తి కలిగినటువంటి వారై ఉన్నట్లుగా ఉండి నటించినటువంటి జీవితం, వేషధారంతో కూడినటువంటి జీవితం కలిగినటువంటి స్థితిలో ముందుకు వెళ్తున్నట్లయితే మనం గ్రహించడానికి కొంచెం కష్టమే, కానీ అయినప్పటికీ కూడా మనము గ్రహించేటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సమయం అవుతుంది కాబట్టి నేను కొంచెం స్పీడ్ వెళ్తుంటున్నాను. 4th పాయింట్ మనం చూస్తే అబద్ధ ప్రవక్తల గురించి మనము చాలా జాగ్రత్తగా మనం నడుచుకుంటూ ముందుకెళ్ళాలి. 5వదిగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే పరిచయుల వేషధారణ, పులిపిండి విషయమై జాగ్రత్తగా ఉండండి. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనం అర్థం చేసుకున్నట్లయితే అంతలో ఒకరికొకడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్నటువంటి త్రుక్కున్నట్లు వేల కొలది జనులు కూడి ఉండినప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లని చెప్పసాగాను. పరిచయుల వేషధారణ అను పులిసినటువంటి పిండిని గురించి ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్త పడుడి. పరిచయులు కానీ సద్వికులు కానీ వీరందరూ కూడా ఏంటంటే వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం కలిగినటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. వారు ఆకాశం మబ్బులు కూడా చూసి ఏం చేస్తారంటే వర్షం పడుతుంది అంటారు. అక్కడ ఫెయిత్ ఏముంటుందండి చెప్పండి? ఫెయిత్ ఏముంది అక్కడ? విశ్వాసంలో పలకడం ఏముంది? ఆకాశం మబ్బులు కప్పినప్పుడు చూస్తే ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే వర్షం పడే సూచనలు ఉన్నాయంటాడు. కాబట్టి ప్రభుత్వంలో మన విశ్వాసం ఏ స్థితిలో ఉంటున్నది? వేషధారణతో కూడినటువంటి భక్తి మనకు ఉండకూడదు. ఏ రీతిగా కూడా ఉండకూడదు. మనుషుల మెప్పు కూడా మనకు ఉండకూడదు. వేషధారణ గురించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వేషధారణ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలా మంది భక్తులు ఈ రీతిగా తెలియజేస్తారు, దేవుడు వేషనైనా కూడా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించడని చెప్తా ఉంటారు. వేశ్య అంటే వ్యభిచారం చేస్తున్నటువంటి స్థితిలో జీవించినటువంటి ఆమెనైనా కూడా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారణ భక్తిని దేవుడు క్షమించడు అన్నట్టుగా భక్తులు ఆ రీతిగా అనేక మంది ప్రీచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో మన జీవితంలో వేషధారణతో కూడినటువంటి ప్రవర్తన, వేషధారణతో కూడినటువంటి జీవితం, వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం మన జీవితాల్లో ఉండకూడదు. నేను చెప్తున్నటువంటి మాటలు కాదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన బిడ్డల కొరకు చెప్తున్నటువంటి మాటలు. ఎవరో చూడాలని మనం పాటలు పాడకూడదు, ఎవరో చూడాలని మనం పరిచర్య చేయకూడదు, ఎవరో చూడాలని మన పేరెంట్స్ దగ్గర మనం ఉండకూడదు, లేకుంటే ఎవరో చూడాలనేసి మనం సేవకుల దగ్గర ఉండకూడదు. ఎవరో చూడాలని మనుషుల మెప్పు కొరకు వేషధారణతో కూడినటువంటి భక్తి మనకు జీవించకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
దేవుడు తెలియజేసినటువంటి విషయాల్లో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. సేవకులు చెప్తున్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం చేయాలి. అలా చేసినప్పుడే మనకు ఆశీర్వాదం. వారు ఉన్నప్పుడు ఒక స్థితిలో, వారు లేనప్పుడు ఒక స్థితిలో మనం ఉండకూడదు. నా ఆత్మీయ జీవితంలో నేను గ్రహించను వాటి గురించి. సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకుడు లేనప్పుడు ఒకలాగా అనేక మంది జీవిస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు కూడా ఒకటే. వాక్యం గురించి నాకు అవగాహన లేనప్పుడు కూడా నేను తీసుకున్న తీర్మానం ఒకటే. నేను ప్రభు పని నమ్మకంగా చేస్తే నా ద్వారా నేను మాత్రమే కాదు కానీ నా వంశం అంతా కూడా దీవింపబడుతుంది. ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలను ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషుల కోసం చేసినట్లయితే మనుషులకు ఇష్టమైతే పొగుడుతారండి, లేకుంటే తిడతారు. అదే మనం దేవుని కోసం చేసినట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం నరులు ఇచ్చేటువంటి యొక్క స్థితిలో ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. మనుషులకు ఇష్టమైతే పొగుడుతారు, మనుషులకు ఇష్టం లేకుంటే తిడతారు. అలా కాదు దేవుడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క జీవితం, మనకున్నటువంటి సమస్తం కూడా ఏదైనా కూడా కావచ్చు, వేషధారణతో ఉండకూడదు. ఒక బ్రాండ్ అంటే ఏ రీతిగా అయితే బ్రాండ్ లాగా ఉంటుందో అదే స్థితిలో ఉండాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో వేషధారణటువంటి స్థితి మన జీవితాల్లో ఉండకూడదు. ఒక పావురం అనుకునిందంట, సందర్భం వచ్చిన కాడు చెప్తున్నాను. సరే, ఒక కాకి అనుకునిందంట, పావురాలు ఎంత అందంగా ఉంటున్నాయి, పావురాలు ఎంత స్థితిలో ఉంటున్నాయి, మంచిగా ఇవన్నీ కూడా జీవిస్తుంటున్నాయే, నేను కూడా పావురం వల్ల అవుతే మంచిగా ఉంటుంది అనేసి సున్నం దగ్గరికి వెళ్ళి ఏమైపోయిందంటే సున్నంలో మునిగేసి వచ్చిందంట. తెల్లగా కావాలి కదా, నల్లగా ఉంటుంది కదా కాకి. ఏమైపోయింది, వెళ్ళి సున్నంలో మునిగేసి వచ్చి నేను కూడా ఇంకా పావురం వల్లే మార్చబడాలి అనేసి ఏం చేస్తుందంటే దానిలో కలిసిపోయిందంట. ఎంతసేపు ఉంటుంది, పావురాలేమో ఒక రకమైనటువంటి ఆహారం తింటాయి, ఇదేమో ఒక రకమైన ఆహారం తింటుంది. వర్షం వచ్చేసింది, సున్నమంతా వెళ్ళిపోయింది. ఏమైపోయింది, ఆకున్నటువంటి వేషం అంతా కూడా వెళ్ళిపోయింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితాల్లో మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. అలా ఉన్నామా లేదా అని కూడా మనం పరిశీలన చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒకవేళ మన భక్తి కలిగినటువంటి వారమే ఉండినప్పటికీ కూడా రానున్న దినాల్లో వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం కలిగినటువంటి వారమై కలగాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాటిని ఏ రీతి కూడా ఒప్పుకొనకూడదు. మనం ప్రభు సన్నిధిలో బహు జాగ్రత్త కలిగి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాల్లో పరిచయుల వేషధారణ విషయంలో పులిపిండి విషయమై జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి మన జీవితాలు గుర్తుపెట్టుకోవాలి, వేషధారణతో కూడినటువంటి స్థితి మనకు ఉండకూడదు. అనేక మంది భక్తులు కూడా తెలియజేసిన రీతిగా దేవుడు వేషనైనా కూడా క్షమిస్తాడు, కానీ వేషధారణను క్షమించడానికి వాక్యం తెలియజేసిన రీతిగా ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చినటువంటి స్థితిలో ఉన్నట్లయితే నేను నా నోటి నుండి ఉమ్మి వేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఉంటే పర్ఫెక్ట్గా భక్తి కలిగినటువంటి జీవితం ఉండాలి, లేకుంటే లోకంలో ఉండిపోవాలి. అలాని లోకంలో కొద్దిసేపు, ప్రార్థనలో కొద్దిసేపు, లోక వాటిలో కొద్దిసేపు, దేవుని సన్నిధిలో కొద్దిసేపు, సినిమాలు కొద్దిసేపు, దేవుని యొక్క వాక్యం కొద్దిసేపు, సీరియల్ కొద్దిసేపు, కామెడీ స్టేజ్ కొద్దిసేపు, ఇలా ఉండకూడదు. మన భక్తి జీవితాలు ప్రభు సన్నిధిలో దేవునికి మహిమార్థమై ఒకే స్థితిలో కలిగి ఉంటుండాలి, ఒకే స్థితిలో కలిగి ఉండాలి, ఒకే ఆత్మీయ జీవితం కలిగి ఉంటుండాలి. ఒకే ఆత్మను కలిగి ఉన్నటువంటి మనం, మన తీర్మానంతో కూడినటువంటి భక్తి జీవితం ఒకే స్థితిలో ఉంటుండాలి. ఒకవైపు చల్లగా, ఒకవైపు వెచ్చగా, ఒకవైపు నులివెచ్చగా, ఇటువంటి స్థితిలో ఏ స్థితిలో ఉంటున్నామో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అదే రీతిగా వాక్యంలో మరొక చోటు ఉంటుంది, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగా ఉండడేమో, పాపం చేసే వారిని అదే స్థితిలో ఉండనేమో. ఏ స్థితిలో ఉన్న వాళ్ళని అదే స్థితిలో ఉండమేమో. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం కలుగును. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో, ఏదైతే మనం భక్తి జీవితం కలిగి ఉంటున్నామో మనుషుల మెప్పు కోసం అయితే మనం ఏ స్థితిలో కూడా మనం చేయకూడదు. కానీ వేషధారితలో కూడినటువంటి భక్తి మన జీవితాల్లో ఉండకూడదు. సంఘంలో ఉండకూడదు, కుటుంబాల్లో ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు, పరిచర్యలో ఉండకూడదు, ఎక్కడ కూడా ఉండకూడదు. మన భక్తి జీవితం అనేటువంటిది వేషధారణతో ఏ స్థితి కూడా ఉండకూడదని మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అలా వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితాలు కలిగినటువంటి వారితో కూడా మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా ఉండాలంట. అలాంటి వేషధారణతో కూడినటువంటి విషయాలు కలిగినటువంటి వారితో, భక్తి కలిగిన వారితో, అటువంటి భక్తి కలిగినటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మనతోనే ఉంటారు, మనతో ఉన్నప్పుడు పాటలు పాడతారు మంచిగా. నేను గమనించాను చాలా విషయాలు. మనతోనే ప్రభు సన్నిధిలో చర్చికి వస్తారు, మనతో పాటు వస్తారు, తిరిగి సండే ఏమో చర్చికి వస్తారు నీతో పాటు, మండే ఏమో సినిమాకి వెళ్తూ ఉంటారు, మూవీస్కి వెళ్తూ ఉంటారు. తిరిగి మీ ఇద్దరు సహవాసం చేయడం ద్వారా ఏమైపోద్ది అంటే
మీరు కూడా ఆ వ్యక్తి వల్లే ఉంటారేమో అనుకుంటారు సమాజం చూసేవాళ్ళు. అలానే వాళ్ళని విడిచిపెట్టకూడదు, వాళ్ళతో ఉండకూడదని నేను చెప్పట్లేదు. కానీ అయితే జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా. అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మన ముందున్నటువంటి ఏ స్థితిలో అయినా కూడా కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, వారి జీవితం గురించినటువంటి విషయాల్లో వేషధారతో కూడినటువంటి భక్తి జీవితం కలిగి ఉంటున్నారో, నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటున్నారో కూడా మనం జాగ్రత్త కలిగి వారితో మనం ఏం చేయాలంటే ఫెలోషిప్ చేయాలి. అదే రీతిగా మనం చూస్తే ఆరోగ్యంగా మనం అర్థం చేసుకున్నట్టయితే తిండి వలనను మత్తు వలనను ఐక విచారమును గూర్చి జాగ్రత్త పడి లూకాసు వార్త 21:34 వచ్చినప్పుడు తెలియజేసిన రీతిగా మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారములను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయం మీరు జాగ్రత్త పడుడి. జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి. అదే రీతిగా ఏంటంటే ప్రభు సన్నిధిలో తిండి వలనైనను ఐక విచారం వలనైనను మత్తు వలనైనను కూడా ఏ రీతిగా ఉండకూడదు చెప్పండి, ఇది స్థితిలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. తిండి ద్వారా ఏమైపోయింది చెప్పండి? పాత నిబంధన గ్రంథంలో భ్రష్టత్వాన్ని కోల్పోయినటువంటి స్థితి, ఆహార పదార్థమును బట్టి భ్రష్టత్వం అనేటువంటిది కోల్పోయినటువంటి స్థితి. మత్తు వలన ఏమైపోయింది? ఆయనకు ఉన్నటువంటి స్థితిని బట్టి పాపంలో పడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఐక విచారం ద్వారా ఏమైపోయింది? ఎన్నో ప్రమాదాలు గురి అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి మీరు చింతించకండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చక్కగా ఉంటుంది చివరి వచనాల్లో అంతా కూడా. వేటి గురించి చింతించకండి. మీ ఒకవేళ మీ హృదయం తిండి వలనైనను కూడా మత్తు వలనైనా కూడా ఐక విచారములైన కూడా మందముగా ఉన్నందున మందముగా బద్ధకముగా ఉన్నందున అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా మీ మీదకి వస్తుంది. కాబట్టి మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, తీసుకున్నటువంటి ఆహారం ద్వారా కావచ్చు, నడుచుకున్నటువంటి పద్ధతుల ద్వారా కావచ్చు, ఐక విచారం ద్వారా కరెక్ట్గా ప్రార్థన టయానికి ఆకలి వేస్తుంది, కరెక్ట్గా ప్రార్థన టయానికి నిద్ర వస్తుంది, కరెక్ట్గా ప్రార్థన సమయానికి పనులు పడతాయి, కరెక్ట్గా ప్రార్థన సమయానికి బంధువులు వస్తారు. మీరు వేటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? వేటికి సమయాన్ని ఇస్తున్నారు? గుర్తుపెట్టుకోవాలి. వేటి ప్రకారం ముందుకు వెళ్తుంటున్నారు? గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆ రోజుగా మనం నేర్చుకుంటున్నాం. తిండి వలనైనా కూడా మత్తు వలనైనా కూడా ఐక విచారం ద్వారా కూడా శారీరక స్థితిలో, ఆత్మీయ స్థితిలో నిద్రావస్థ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. వాక్యం చెప్తున్నటువంటి మాటలు, నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. ఈ విషయంలో నిద్ర గురించినటువంటి విషయాలు నేను నిద్రపోకూడదని చెప్పట్లేదు. అది సైంటిఫిక్గా మంచిగా ఒక 6 అవర్స్ మంచిగా పడుకోవాలి. మనం అర్థం చేసుకున్నట్లయితే 6 అవర్స్ 7 అవర్స్ మనం అలా పడుకున్నప్పుడు, అలా నిద్రపోయినప్పుడు మంచి హెల్త్ ఉంటుంది అనేసి సైంటిఫిక్గా గుర్తించినటువంటి విషయాలు. అంటే సైన్స్ని బిలీవ్ చేయాలని కాదు, నేను చెప్పట్లేదు ఆ రీతిగా. నా విషయానికి వస్తే నేను అన్ని అవర్స్ నేను పడుకోవట్లేదు, అలా నేను సైన్స్ని బిలీవ్ చేస్తలేను, వాక్యాన్ని బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఆయన వాక్యం మనం బ్రతికింప చేసేది, ఆయన వాక్యం ద్వారానే మనకు నెమ్మది, ఆయన వాక్యం ద్వారానే మనకు ఆరోగ్యం. కాబట్టి వర్డ్ని మనం ఫోకస్ చేయాలి, వరల్డ్ ఫోకస్ చేయడం కాదు. వరల్డ్ ఫోకస్ చేసినట్లయితే వర్డ్ని మనము ఫోకస్ చేయలేం. వర్డ్ని మనం ఫోకస్ చేసినట్లయితే వరల్డ్ని మనం పక్కన పెడతాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో మన హృదయంను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం అంటది మంచిగా తినాలి, ఈరోజు బిర్యానీ తినాలి, అదే సమయానికి వాక్యం ఉంటుంది. మంచిగా నిద్రపోవాలి, ఈరోజు అదే సమయానికి బైబిల్ స్టడీ ఉంటుంది, లేకుంటే చర్చిలో ఉంటుంది, లేకుంటే సేవకులు ఏదో ఒక వర్క్ చెప్పింటారు, పేరెంట్స్ ఏదో ఒకటి వర్క్ చెప్పింటారు. దాన్ని బట్టి ఏమైపోద్ది అంటే ఉన్న స్థితిని బట్టి మత్తు అయిపోయినటువంటి పరిస్థితుల్లో జీవించినట్లయితే, ఐక విచారం ఏ రీతిగా జీవించాలనేటువంటి చింత కలిగి ఉన్నట్లయితే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఒకరు చెప్పండి త్వరగా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మరొకరు చెప్పండి, ప్రార్థన చేయడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా ధర్మకార్యం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగవదిగా అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐదవదిగా వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం కలిగిన వారితో మనం బహు జాగ్రత్తగా ఉండాలని మనం విన్నాం. ఆరవదిగా
తెలియచేయండి. తిండి ಮತ್ತು ఐహిక విచారాలను గురించి జాగ్రత్త. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనా కూడా, మత్తు వలనైనా కూడా, ఐక విచారం ద్వారా కూడా అనగా భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకున్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం సెలవిస్తుంటున్నది. అలా చూసుకోకుండా ఉండాలంటే కొలస్సీ 3:1-2-3 వచనాల ప్రకారం మనం వాక్య ప్రకారం జీవిస్తే చాలు. పైనున్న వాటిని వెతికే విషయంలో సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నిజంగా మీరు క్రీస్తులో రక్షింపబడినటువంటి వారైతే భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటున్నారంటే క్రీస్తుతో పాటు లేపబడలేదు, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. దాంట్లో ఉన్న సింపుల్ అర్థం అదే. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. పైన ఏముంటున్నది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఎవరు ఉంటున్నారు? దేవుడు ఉంటున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాటిని మనం వెతికే వారంగా మనము ముందుకెళ్ళాలి. 7th పాయింట్ మనం చూస్తే చివరిగా 7వదిగా మనం చూస్తే మనుషులను గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ పాయింట్ మనం చూస్తే సుమతి ఒక మాట చక్కగా చెప్పారు. ఏమని చెప్పారు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నట్టుగా అక్క చెప్పారు. ఫస్ట్ వర్డ్ కరెక్ట్. ఎక్కడైనా కూడా మనుషులు ఉన్నారు జాగ్రత్త అని ఎక్కడైనా చూసారండి బోర్డు? చెప్పండి. మనుషులు ఉన్నారు జాగ్రత్త అని ఎక్కడైనా మనం చూసారా? హలో చెప్పండి. మనుషులు ఉన్నారు జాగ్రత్త అని చూసారా? పోనీ అడవిలో ఏమన్నా సింహాలకు పెట్టింటారా బోర్డులు? ఏమైనా సింహాలకు చదివి వచ్చేస్తుంది అన్న, ఏం మాట్లాడుతున్నావు అన్న, ఆకలేస్తుంది అన్న పొద్దున్నే అంటారండి. నిజమే. మరి ఎవ్రీడే మార్నింగ్ 4 o'clockకే మరి బ్రష్ చేసి మరి ఫ్రెష్ అప్ అయి ప్రభుత్వంలో అన్నారు కదా, ఆకలి వేస్తుంది. మరి ఆత్మీయ ఆహారం భుజించినప్పుడు ఆకలి. ఓకే, ప్రభు సన్నిధిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మీరు మాట్లాడాలి. ఎక్కువ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అడవిలో ఎక్కడైనా కూడా చూసారా సింహాలు పెట్టినారా? లేకుంటే బోన్లో ఉన్నటువంటి వాటికి, లేకుంటే ఎక్కడైనా కూడా జంతువులు కానీ సమాధులు కూడా చూసారా? మనుషులు ఉన్నారు జాగ్రత్త అని ఎక్కడైనా బోర్డు చూసారండి? చూడాలి. ఎందుకంటే మనుషులకు మాత్రమే తెలివి ఉంది కాబట్టి, మనుషులకు మాత్రమే స్పిరిట్ సోల్ బాడీ ఉంది కాబట్టి. జంతువులకు స్పిరిట్ సోల్ బాడీ ఉండదు. బాడీ ఉంటుంది ఉన్నటువంటి విధానం బట్టి, అవి ఉన్నటువంటి విధానం బట్టి శరీరం ఉంటుంది. దానికి ఏంటంటే ఆత్మ ఉండదు. జంతువులకి ఆత్మ అనేటువంటిది ఉండదు. ఒకసారి కన్వే అయినప్పుడు మళ్ళీ టైం అవుతుంది. ఒకసారి ఏమైపోయిందంటే ఒక సహోదరి మాట్లాడుతూ అన్న, మా ఇంట్లో కుక్క ఉందన్న, అది మంచిగా ఉంటుందన్న, మేము వాటిని సాపుకుంటున్నామన్న, అలా ఇలా అని చెప్పింది అనమాట. అన్న అది చచ్చిపోయిందన్న, అది నాతో పాటు పరలోకానికి వస్తుంది అన్న అంట. హల్లెలూయా. ఏమమ్మా అక్కడ కూడా దాన్ని పెట్టుకొని తిరగాలన్నా, నువ్వు దానికి అన్నం పెట్టాలన్నా, ఇంకా దేవుని సన్నిధిలో ఉండవా అన్నాను. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తారు. అంటే ఆమె ఆలోచన ఏంటంటే పరలోకంలో ఇక్కడ ఉండేటన్నీ కూడా మళ్ళీ పరలోకానికి వస్తాయి అన్నట్టుగా ఆలోచన అనమాట. నేను చెప్పాను, ఏమమ్మా ఇక్కడ దాంతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు? దాన్ని తినడానికి, దాన్ని తిప్పడానికి, అక్కడికి ఇక్కడికి బయటికి తీసుకెళ్ళడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు? అక్కడ కూడా అదే పని చేస్తావా? ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావా అని చెప్పాను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే మనుషుల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటన్నా మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండడం విచిత్రంగా ఉంది. నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్నటువంటి విషయాలు. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభకు అప్పగించి తన సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. కాబట్టి మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనుషుల ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎటువంటి స్థితిలో ఉంటారో మనకు తెలియదు. సమాజంలో జీవిస్తున్నప్పుడు అది క్రీస్తుని ఎరిగిన వారు కావచ్చు, ఎరగనటువంటి వారు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. ఒక లేఖన భాగంలో ఒక దైవజనులు ఒక పాట పాడినప్పుడు ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే అవమానపరిచేటువంటి స్థితి వచ్చినా, అన్యులే అపహసించేటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనుషుల ప్రవర్తన విషయంలో మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి అని దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్తాను. మనతో ఇష్టమైనటువంటి వారు మాట్లాడకపోతే మనకి ఎంత బాధేస్తుంది. అది పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. అలాంటిది వారి పట్ల ఎంత బాధ కలిగి ఉంటామో. దేవుడు మాట్లాడుకుంటే పర్లేదు, మనం దేవునితో మాట్లాడుకుంటే పర్లేదు, కాంప్రమైజ్ అవుతారు. ఇలాంటి లైఫ్స్ ఉంటాయి చాలా మంది జీవితాల్లో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో కాంప్రమైజ్ లైఫ్. ఏ విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నాం? దేవుని విషయంలో కాంప్రమైజ్ అవుతున్నామా?
లోక స్థితిలో కాంప్రమైజ్ అవుతున్నామా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది ప్రభు సన్నిధిలో. వారు మిమ్మల్ని ఏం చేస్తారంట? మహాసభలోనికి అప్పచెప్తారు. అంటే మన జీవితాలను ఎక్కడికెక్కడికో తీసుకెళ్తారు వాళ్ళు. తన సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొడతారు. అలాని కొరడా తీసుకొని కొడతారని కాదు దాని అర్థం. మాటలతో, పద్ధతులతో, ఉన్నటువంటి ప్రవర్తనతో ఏం చేస్తారంటే మనల్ని మహాసభలోనికి ఈడ్చేటువంటి స్వభావం కలిగి, లేకుంటే బాధను కలిగించేటువంటి స్థితిలోను, మనం ఏంటంటే అటువంటి కొట్టినటువంటి స్వభావంలోనూ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆత్మీయ జీవితాలని రకరకాలైనటువంటి స్థితులను తీసుకెళ్తారు. కాబట్టి మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడిన లేఖన భాగాలు మనం అర్థం చేసుకుంటే 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే చూడండి. ఆ యొక్క వచనాన్ని ఎవరైనా కూడా హల్లెలూయా చదవండి త్వరగా. మీలో ప్రతివాడును చదవండి అమ్మా. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనాను నమ్మకుడి. ఓ మై గాడ్. ఇక్కడ మనం చూస్తే మీలో ప్రతి వాడును కూడా తన పొరుగువాని విషయమై జాగ్రత్త ఉండండి. పొరుగువాడు ఎవరు? మనతో నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా కావచ్చు. వారికి జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుడునైనాను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును కూడా చదవండి అమ్మా వర్సెస్. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరుని నైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కొండెములాడుట, సాకులు చెప్పుట, లేకుంటే కొండెములాడుట, ఒకరి గురించి ఒకరితో మాట్లాడుట, లేకుంటే ఇలా ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర సమాజం ఒకరు ఇట్లా మాట్లాడుతూ కొంతమంది చెండాడుకునేటువంటి స్వభావం ఉంటుంది కదండి. ఇద్దరు అమ్మగారులు చెట్టు కింద కూర్చున్నారంటే ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. ఇంకా ఏమమ్మా నీకు తెలుసా ఏమైందంటే ఏమైంది అక్క అంటే ఏం లేదు వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనేసి ఏం చేస్తూ ఉంటారు. ఇంకా అలా స్టార్ట్ చేసి ఎక్కడికెక్కడికే వెళ్ళిపోద్ది. ఇంకా జీవితాలను కొల్లేరు చేసేస్తారు. ఇంకా అటువంటి స్థితిలో మాట్లాడుకుంటారు. ఏదో జీవితంలో సాధించినంత రీతిగా సాధించాలన్న రీతిగా చర్చించుకుంటూ ఉంటారు. ఏమైంది తెలుసా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారా, ఇదిగో వాళ్ళ అమ్మ ఉందే, లేకుంటే వాళ్ళ కోడలు ఉందే, లేకుంటే వాళ్ళ కొడుకు ఉన్నాడే, ఇలా చేశారు అలా చేశారు. ఇంకా వాటి గురించి వీటి గురించి ఇష్టం వచ్చినట్టు చెందలాడుకుంటూ ఉంటారు. అది ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఏమైపోద్ది, ఫోన్ పోయి మళ్ళీ ఎవరైతే ఆ యొక్క పర్సన్ ఉంటారో వాళ్ళకి తెలిసిపోద్ది. అప్పుడు వాళ్ళు వస్తారు పర్సన్స్, ఏమి ఇలా మాట్లాడుకున్నారంటే నేను మాట్లాడలేదు అంటారు. అప్పుడు ఏమైపోద్ది, వాళ్ళని తీసుకొని వస్తారు. వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏమైపోద్ది, పెద్ద గొడవ అయిపోద్ది. అక్కడ అవసరమా అండి ఇవన్నీ కూడా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో ప్రవర్తన విషయంలో. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మీ ప్రతి వాడును కూడా తన పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండవలను. నీ సహోదరులను కూడా నమ్మకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నిజముగా ప్రతి సహోదరుడు కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితిలో అంటే వాడు ఏం చేస్తాడంట, తన సహోదరుని కొంప ముంచును. మై గాడ్, యొక్క వాక్యం మనం చూసినప్పుడు ఎలా పరిస్థితి వస్తుంది, ఎటువంటి స్థితిలో మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రతి పొరుగు వాడును కూడా ఇక ఉన్నటువంటి కొండములు చెప్పుటకై తిరుగులాడుచుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సమాజంలో మనకున్నటువంటి వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, మనకున్న కుటుంబస్తులు కావచ్చు. ఈవెందో మనం ఇలా అంటున్నాను ఏమనుకోకండి. ఈవెందో చూసినట్లయితే సొంత కొడుకును లేకుంటే సొంత ఉన్నటువంటి కుమారులని సొంత వారిని చంపినటువంటి వారు అనేక మంది ఉంటున్నారండి, ఆస్తుల కోసం అంతస్తుల కోసం. కాబట్టి మనుషుల ప్రవర్తన, మనుషులు ఎంత క్రూరంగా జీవిస్తున్నారంటే జంతువుల కన్నా క్రూరమైనటువంటి స్థితిలో జీవిస్తుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా పాపము, ఎక్కడ చూసినా కూడా మరి మర్యాదలు పరంగా నడుచుకోలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటున్నాం. రీసెంట్గా ఒక 2 న్యూసెస్ మనం చూసాం కదా, 2 న్యూస్లు మనం చూసాం కదా అండి. 2 ఉన్నటువంటి విధానం బట్టి యవనస్తులు చనిపోయారు. ఉన్నటువంటి విధానం బట్టి రకరకాలైనటువంటి సమాజం, క్రూరమైనటువంటి సమాజం. ఇండిపెండెన్స్ డే కూడా ఆ రోజు కూడా ఒక ప్రమాదం, మరి తర్వాత మరుసటి వీక్లో కూడా ఒక ప్రమాదం. ఎంతో మంది తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. రకరకాలైనటువంటి క్రూరమైనటువంటి స్థితిలో జీవిస్తుంటున్నారు మనుషులు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి ఉన్నటువంటి అందచందాలను బట్టి లోకపరమైనటువంటి వాటిని బట్టి మనుషులను సొంత వారే అయినటువంటి వారే కొట్టుకొని జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి.
కొట్టుకొని చంపుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనుషుల ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులలో ప్రవర్తన విషయంలో ఇక్కడున్నటువంటి సిట్యుయేషన్‌ని బట్టి ఎవరిని కూడా మనం బిలీవ్ చేసేటువంటి స్థితిలో ఉండకూడదు. అదెవరైనా కూడా కావచ్చు ప్రభు సన్నిధిలో. అది వరకు మన ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు నడుచుకోవాలి. అది వరకే మనం అనుకుంటే ఒక పద్ధతిగా, ఒక క్రమముగా జాగ్రత్త పడుతూ ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. నేను చెప్తున్న మాటలు కాదు గానీ, స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తుంటున్నారు. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండుడని దేవుడిచ్చినటువంటి వాక్యమును బట్టి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు ప్రభు సన్నిధిలో. గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలా ఉండకున్నట్లయితే చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తది. అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ రీతిగా అయినా కూడా కావచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనందరినీ కూడా తన పిల్లల విషయమై దేవుడు చెప్పినటువంటి విషయాలు వినుట విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రెండోదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయడం విషయంలో మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ధర్మకార్యములు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. నాలుగవదిగా అబద్ధ ప్రవక్తల గురించి మనం జాగ్రత్తగా ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. సమాజంలో వేషధారులను కలిగినటువంటి భక్తి జీవితం కలిగినటువంటి వారు ఉంటున్నారు. వారి పట్ల కూడా వారితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. తిండి వలనైనా కూడా, మత్తు వలనైనా కూడా, ఆ యొక్క విచారమును గురించి కూడా జాగ్రత్త కలిగి ఉండుడి. ఒకవేళ మనం కావచ్చు, లేకుంటే మనం ఎదుటిన్నటువంటి అటు వారితో కూడా కావచ్చు. మాంసం హెచ్చుగా తినువారితో సహవాసం చేయకూడని ఇలా రకరకాలైనటువంటి వర్తిస్తుంటున్నాయి. సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో యాడ్ చేసుకొని మీరు నోట్ చేసుకోవచ్చు తర్వాత. కాబట్టి మనుషుల ప్రవర్తన గురించి కూడా, మనుషులను గురించి కూడా జాగ్రత్త పడుడని ఈరోజు మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. దేవుడు తెలియజేసినటువంటి విషయాల్లో నుంచి. సో ఈ యొక్క ఉన్నటువంటి ప్రతి వాడు కూడా ఏ స్థితిలో జీవించాలో దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తున్నాను. హోస్ట్ వారు నా డివైస్ని మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Amen, amen. Praise God. Thank you so much, Annaya. Today we had a wonderful session. మార్నింగ్ ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు బ్లెస్ అయి ఉంటున్నారు. అనేక విషయాలు మాతో ఈరోజు మీరు డిస్కస్ చేస్తూ వచ్చారు. చాలా విషయాలు మేము నేర్చుకున్నాం అన్నయ్య. ఎలా అయితే యేసు ప్రభువు వారు మాకు జాగ్రత్త విషయాలు 7 జాగ్రత్తలు చెప్పి ఉంటున్నారు. ప్రతి దాంట్లో మేము ఒక కొత్త నూతనమైన ఒక విషయాన్ని నేర్చుకుని ఉంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మొదటిగా వినుటలో ఏ విధంగా అయితే మేము జాగ్రత్తగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని మీరు మాకు చెప్పారన్నయ్య. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇంకా అనేక విషయాలు అన్నయ్య. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రేయర్ విషయంలో మేము ఎలా జాగ్రత్త పడి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి అని మేము నేర్చుకున్నాము. ఇంకా మా ఫ్యామిలీస్ ఏ విధంగా అయితే కట్టబడతాయి మన ప్రార్థన జీవితం ద్వారా, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది అనేది గ్రహించుకుంటూ మనం జీవించుచున్నామనే కాదు కానీ ప్రార్థించే వారిలాగా మనం ఉండాలని మేము నేర్చుకున్నాం అన్నయ్య. ప్రార్థన ద్వారా ఎన్ని విషయాలు జరుగుతాయి, అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయని మేము నేర్చుకున్నాము. ఇంకా హన్నా ఏ విధంగా అయితే ప్రార్థిస్తే గాడ్ యొక్క మనసు కదిలించబడిందో ఆ విధంగా మేము ప్రేయర్ చేయాలి అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. ఇంకా ధర్మ కార్యాలు చేయనప్పుడు ఆ విషయాల్లో మేము జాగ్రత్త కలిగి ఉండాలి అని, మనం ఏదైనా మంచి చేస్తే పీపుల్ని ఇంప్రెస్ చేయాలనో లేకపోతే వాళ్ళ మెప్పు పొందాలనో కాదు కానీ దేవుడికి మహిమ రావాలి, దేవుడి నామం మహిమపరచబడాలి అని అది దృష్టిలో పెట్టుకొని మేము సహాయం చేయాలి తప్ప ఇంకా వేరే ఏవి ఆశించి కాదు. ఇంకా సెల్ఫ్ డబ్బా లెక్క నేను ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పుకోవడం కాదు కానీ దేవుడికి అక్కడ గ్లోరీ అవ్వాలి. గాడ్ మాత్రమే అక్కడ మహిమ రావాలి. గాడ్కి మాత్రం ఆ ఒక్క విషయం. మనం ఏదైనా హెల్ప్ చేసినా కానీ మనం వారికి చేస్తున్నట్టు కాదు కానీ దేవుడికి మనం హెల్ప్ చేస్తున్నట్టు మనము గుర్తు పెట్టుకొని ఆ ధర్మకార్యాలు అనేటివి మనం చేయాలని నేను నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకా అబద్ధ ప్రవక్తల గురించి ఏ విధంగా అయితే జాగ్రత్త పడాలో నేర్చుకున్నాం అన్నయ్య. ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు, వాళ్ళు గొర్రెల వలె వాళ్ళు
వాళ్ళు వేషధారణతో వాళ్ళొచ్చి మాకు ఎన్నో చెప్పుకుంటారు. బట్ వాళ్ళు వాళ్ళ ప్రవక్తలు అంటే మనం ఆత్మతో కూడిన, సత్యంతో కూడిన వాక్యం మాత్రమే మనం వినాలి. అందుని బట్టి హోలీ స్పిరిట్ లీడింగ్ అనేటిది మనలో ఉండాలి. సో వాళ్ళు చెప్పే తప్పుడు మనల్ని తప్పుడు దారిలో మనల్ని వాళ్ళు లీడ్ చేస్తారు. బట్ మనము తప్పిపోకుండా మనం వర్డ్‌ని బిలీవ్ చేసి ఉండాలి అని, గొర్రెల స్వభావం కలిగి మనం ఉండాలి. వాళ్ళు అలా వస్తారు గొర్రెల స్వభావంతో. బట్ మనం అది నమ్మకూడదు అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. ఇంకా పరిసయ్యుల వేషధారణ, పులిపిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విషయమై మేము జాగ్రత్తగా ఉండాలి అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. ముఖ్యంగా వేషధారణతో కూడిన భక్తి మనకొద్దు. మనకది గాడ్ నేర్పించలేదు. సో వేషధారణ ప్రాస్టిట్యూట్ నన్నా కూడా దేవుడు క్షమిస్తారు కానీ ప్రాస్టిట్యూట్ వంటి స్వభావం కలిగిన వారిని దేవుడు అసలు క్షమించరు అని మేము ఈరోజు నేర్చుకొని ఉంటున్నాం అన్నయ్య. ఇంకా వాళ్ళు చూస్తారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఆ ధారణ ద్వారా వాళ్ళని మహిమపరచాలి అని కాదు కానీ గాడ్ని మనము మహిమపరచాలి. ఇంకా పరిసయ్యులు వేషధారణ ఏ విధంగా ఉంటుందంటే పులిసిన పిండి వలె ఉంటుంది. అది వ్యర్థము. పులిసిన పిండి దేనికి పనికిరాదు. కొంచెం పులిసినా మొత్తం పులిసిపోతుంది. సో ఆ విషయమై మేము జాగ్రత్త పడి ఉండాలి. భక్తి విషయాల్లో కూడా మన జీవితం ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు చూస్తున్నంతసేపు భక్తిగా జీవించి మళ్ళీ తర్వాత ఇంటికెళ్ళాక సేమ్ పాత రోత సేమ్ వేషధారణ జీవితం వల్లే మనం ఉండకూడదు అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. ఇతరులని మనము మెప్పించే వారిలాగా కాకుండా గాడ్ కోసం మన భక్తి ఏదున్నా కానీ, ప్రార్థనల విషయమై ఏ విషయమైనా కానీ, ఏం చేసినా అది గాడ్కి మహిమ రావాలి అని నేర్చుకున్నాం అన్నయ్య. తిండి మత్తు, నెక్స్ట్ 6th పాయింట్ మేము ఏం నేర్చుకున్నామంటే తిండి విషయమై, మత్తు విషయమై, ఐహిక విచారాలను గురించి మేము జాగ్రత్త పడాలని మేము నేర్చుకున్నాం అన్నయ్య. ఆ విషయాలు కూడా ఎంతో ఎఫెక్ట్ అవుతాయని మేము నేర్చుకున్నాం అన్నయ్య మా స్పిరిచువల్ లైఫ్కి. సో భూ సంబంధమైన వాటిని మేము వెతకకుండా, వరల్డీ థింగ్స్ని మేము ఫోకస్ చేయకుండా పరలోక సంబంధమైన వాటివి, పైనున్న వాటివి మేము వెతకాలి అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. సో ఏ విధంగా అయితే ఈ విషయాలలో మేము ఐహిక చింత, విచారాలు, వరల్డీ థింగ్స్ ఫోకస్ చేసినప్పుడు డెత్ మాకు సంభవిస్తుందని మేము నేర్చుకున్నాం అన్నయ్య. సో ఏ విషయంలో అజాగ్రత్తగా ఉండి అన్అవేర్నెస్తో ఉండుట మనకి మేలు కాదు అని దేవుడు చెప్తున్నాడు అన్నయ్య. సో మన హార్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. అలాగే మనుషులను గురించి జాగ్రత్తగా ఉండాలని మేము నేర్చుకున్నాం అన్నయ్య నెక్స్ట్ పాయింట్గా. సో మనుషులు కూడా అంతే అన్నయ్య. మనం ఎంతో నమ్మి మనం ఏదో ఒక ట్రూత్ రివీల్ చేస్తే వాళ్ళు వెళ్ళి అది 10 మందికి చెప్తారు మనకు తెలియకుండా. సో వాళ్ళకి చెప్పుకోవడం కంటే మనం కామ్గా ఉండడం బెస్ట్. సో బివేర్ ఆఫ్ మెన్, బివేర్ ఆఫ్ డాగ్ అని ఎలాగైతే ఉంటుందో బివేర్ ఆఫ్ మెన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. సో వాళ్ళు మనల్ని ఏ టైంలో ఎట్లా అవమానిస్తారో తెలియదు. వాళ్ళతో మనకి ఒక సంథింగ్ ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఎంత మంచిగా ఉన్న స్టార్టింగ్లో ఏదైనా చిన్న విషయానికి గొడవ వచ్చినా కానీ వాళ్ళు మన ట్రూత్ని రివీల్ చేస్తారు. సో బెటర్ టు కీప్ బయట, వాళ్ళతో ఏమి షేర్ చేసుకోవడం బెటర్. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన పొరుగు వాళ్ళతో ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఉండాలి అని మేము నేర్చుకున్నాం అన్నయ్య. సహోదరుల సహితం మేము జాగ్రత్తగా ఉండాలని మేము నేర్చుకున్నాము. ఇంకా తర్వాత ప్రతి నేబర్స్ మన విషయమై గాసిపింగ్ చేస్తూ ఉంటారు, వెనక కొండములు ఆడుతూ ఉంటారు. ముందు చాలా బాగా మంచిగా నటిస్తూ ఉంటారు, బట్ వెనక ఎన్ని మాట్లాడతారో చెప్పలేము. సో దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి, మనుషుల విషయమై. సో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దేవుడు మనకి ఇన్ని జాగ్రత్తలు చెప్పాలి, ఈ జాగ్రత్తలు చెప్పారు. ఈ జాగ్రత్తలు మన ప్రవర్తన విషయాన్ని బట్టి, మన క్యారెక్టర్ని ఏ విధంగా అయితే మనం ఉండాలి, నడుచుకోవాలి అనేది గాడ్ని రిఫ్లెక్ట్ చేయాలి. గాడ్లోనే
గాడ్ని మనం బిలీవ్ చేస్తూ, గాడ్ని ఫోకస్ చేస్తూ, ఆయన చెప్పిన మాటలు వింటే ఇవన్నీ విషయాల్లో మనము ఆటోమేటిక్గా జాగ్రత్త పడతామని మేము ఈరోజు ఈ సెషన్లో మేము అనేక విషయాలు నేర్చుకొని ఉంటున్నాం అన్నయ్య. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సెషన్ అన్నయ్య. అనేక విషయాలు మేము నేర్చుకొని ఉంటున్నాము. మా స్పిరిచువల్ లైఫ్ని మేము బిల్డ్ చేసుకోవడానికి చాలా స్ట్రెంథనింగ్ మెసేజ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇట్టి రీతిగా మమ్మల్ని వాక్య భాగంలో మమ్మల్ని ఇంతవరకు నడిపించిన ఉంటున్నారు. అలాగే నేర్చుకున్న విషయాలను బట్టి ఈరోజు గాడ్ మీ ద్వారా మీకు ఏదైతే మాట్లాడి ఉంటున్నారో ఆ విషయమై మీరు ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి వినేసే గొప్ప దేవానికి వందనాలు తండ్రి. కృపగల దేవ దయగల రాజ్యానికి స్తోత్రం ప్రభా. ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా మేము నా తండ్రి మీ పిల్లలమైన మేము నా తండ్రి ఎంత అవేర్గా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ యొక్క లోకంలో మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అనేక విషయాలు మీరు మాకు తెలియజేసి ఉంటున్నారు తండ్రి. మనుషుల పట్ల నా తండ్రి ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలో ప్రభా, వేషధారుల పట్ల ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలో నా తండ్రి, వరల్డ్ థింగ్స్ పైన నా తండ్రి మేము ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలో నా తండ్రి, వినడం విషయంలో నా తండ్రి ప్రభా ఏ విధంగా మేము వినాలో నా తండ్రి, ఏ విధంగా మా జీవితాలు అలమర్చుకోవాలో నా తండ్రి మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయం అందు నా తండ్రి నీతి కార్యంలో విషయంలో నా ప్రభా మమ్మల్ని మేము హెచ్చించుకోనకుండా నా తండ్రి మీ నామాన్ని నా తండ్రి మేము హెచ్చించే వారిగా ఉండాలని నా తండ్రి ప్రభా. మేము ఎల్లప్పుడూ తగ్గవలసిందిగా ఉంటుంది ప్రభా. మిమ్మల్ని హెచ్చించే వారిగా మీ నామాన్ని నా తండ్రి హెచ్చించే వారిగా ఉండాలని మీరు ఇష్టపడుతుంటున్నారు ప్రభా. ఎక్కడున్నా నా తండ్రి మిమ్మల్ని మేము రిఫ్లెక్ట్ చేసే వారు ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థన విషయం అని మేము జాగ్రత్త కలిగి ఉండాలని నా తండ్రి మీరు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. మెలకు కలిగినటువంటి అనుభవాలు మేము కలిగి ఉండాలి ప్రభా. తండ్రి లోకంలో నా తండ్రి ఉంటున్నటువంటి మేము, అంత్య దినాల్లో ఉంటున్నటువంటి మేము, నా తండ్రి సంఘమైనటువంటి మేము నా తండ్రి ఎంత జాగ్రత్తగా ఉండాలో నా తండ్రి మీరు ప్రతిదీ నా తండ్రి అయ్యే క్లుప్తంగా నా తండ్రి అన్ని ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయం ముందు నా తండ్రి మా జీవితాలు నా తండ్రి ప్రతి క్షణము నా ప్రభా జాగ్రత్త కలిగి నా తండ్రి ప్రతిదిన తన వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవాలన్న తండ్రి మీరు యొక్క ఉదయకాల సమయంలో తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒక వాక్యం ద్వారా నా మమ్మల్ని బ్లెస్ చేసినందుకు స్తోత్రాలు తండ్రి. అన్నీ నిలబెట్టుకుని నా తండ్రి అనేక విషయాలు నా ప్రభా మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక మీద నా ప్రభా ఇదిగో నా తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా నా తన సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న నా తండ్రి వ్యక్తిగతంగా ఉన్న నా తండ్రి ప్రతి విషయం అందు నా తండ్రి మా యొక్క ఆలోచన విషయంలో నా తండ్రి మేము ఆలోచించే ఊహల విషయంలో నా తండ్రి ప్రతి విషయం అందు నా తండ్రి జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి దేవా. పరిశుద్ధ ఆత్మ మీరు నా తండ్రి మా యొక్క నా తండ్రి విల్ని నా తన ఎమోషన్స్ ని నా తండ్రి మా యొక్క థింకింగ్ ని మైండ్ ని ప్రతిదీ మీ చేతులకు సమర్పించుకుంటున్నాను తండ్రి. మీ చిత్తానుసారంగా నా తను జీవించాలని నా తన లోకంలో నా తన ప్రతి విషయం ముందు అవేర్ కలిగి జీవించాలని నా తను మీకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సెషన్ ని నా తను మీరు విజయవంతంగా జరిగించినందుకు స్తోత్రాలు ప్రభు తండ్రి. రాజ్యానికి వందనాలు. ఈ యొక్క నా తండ్రి రేమా వర్డ్ ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ నా తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు ప్రభు తండ్రి. అదే విధంగా నా తండ్రి అన్నయ్యని మా మధ్యలో ఉంచిన తండ్రి వర్డ్ ని నా తండ్రి షేర్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. వర్షిప్ ద్వారా నా తండ్రి మీ ప్రెజెన్స్ ని అనుభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినచర్య అంతట్లో నా తండ్రి ప్రభు ఇదిగో నా తండ్రి టీం మెంబర్స్ ఎక్కడెక్కడైతే ప్రయాణాలు చేస్తుంటున్నారు నా తండ్రి మనుషుల మధ్యలో నా తండ్రి జాగ్రత్త కలిగిన తండ్రి ప్రభు ఆలోచనల విషయంలో ప్రతి విషయం అందు నా తండ్రి ఇదిగో నా తండ్రి వాక్యం నా తండ్రి మేము విని ఉంటున్నాం నా తండ్రి. దీన్ని ఇంప్లిమెంట్ చేసే వారు ఉండడానికి సహాయం దయచండి. ప్రాక్టికల్ లైఫ్ లో నా తండ్రి మేము ప్రభు వాక్యానుసారంగా జీవించే వారు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభు ఎక్కడున్నా నా తండ్రి ప్రభు నీ వాక్యాన్ని నా తను నెమరు వేస్తూ ధ్యానిస్తూ ఉండడానికి కృపను దయచేయండి. ఎల్లప్పుడూ నా తన మెలకు కలిగిన అనుభవాలు మా అందరికి దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఈ దినచర్య అంతట్లో మీరు కృప చూయించండి. ఈ దినచర్య కావాల్సినటువంటి నా తండ్రి
శక్తిని బలాన్ని నా ప్రభా ప్రభా అదేవిధంగా